నమస్తే ఆల్ మాస్టర్స్. 1000 సీట్స్ ఆఫ్ జై 49th ఎపిసోడ్కి స్వాగతం ఫ్రెండ్స్, స్వాగతం సుస్వాగతం. చక్కగా ఎంతో అద్భుతంగా మనకి ఇప్పుడు ధ్యానం చేసిన చేయించిన విజయలక్ష్మి మేడానికి మనందరం హృదయపూర్వకంగా కరతాళ చప్పట్లతో కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. అసలు నిజంగా అంటే ఈ రోజు ఎపిసోడ్ ఏదో ఆ ఎపిసోడ్కి సంబంధించి ఆ కృష్ణుని తీసుకొచ్చి మన ప్లాట్ఫామ్ పైన కూర్చోబెట్టారు మేడం. అంటే కృష్ణుడు అంటే కృష్ణుడు వచ్చాడని కాదు మాస్టర్స్, ఆ ఎనర్జీస్ నిజంగా అంటే అసలు మేడం ధ్యానంలో నుంచి లేవాలనిపించలేదు. చాలా అద్భుతంగా చేయించారు, చక్కటి పాటలతో. ఎంతో హాయిగా ఉంది, అలానే కూర్చుని ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇంత చిక్కటి డివైన్ ప్లాట్ఫామ్ అందించి మన ఇంత చక్కగా ఆధ్యాత్మిక చర్చా వేదిక చేసుకొని మీరు ఇంకా ముందుకు వెళ్ళండి రా బిడ్డల్లారా అంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్న సరోజమ్మకు అనంత కోటి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన ఎపిసోడ్ మాస్టర్స్ ఇది. అంటే యుగ మార్పిడి జరిగే ఎపిసోడ్ అనమాట. దీంట్లో యుగ మార్పిడి జరిగేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎనర్జీ షిఫ్ట్స్ ఉంటాయని అమ్మ చెప్తారు. మాస్టర్స్, ఎపిసోడ్ విన్న వాళ్ళు ఎపిసోడ్ వినేప్పుడు మీకు మీరు పొందిన ఎక్స్పీరియన్స్ని పంచుకోవడానికి హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా కోరుచున్నాం మాస్టర్స్. చాలా అద్భుతము. వింటుంటేనే నాకు తెలిసి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ కూడా మనకు అంటే మాస్టర్స్ వింటుంటేనే ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు జరగాలని కాదు, మనం అది వింటూ ఉన్నప్పుడు ఇంతకు ముందు మనకు జరిపిన ఎక్స్పీరియన్సెస్ కూడా మనకు అవగాహనలోకి రావడం జరుగుతుంది మాస్టర్స్. ఎప్పుడైనా ఎక్స్పీరియన్సెస్ పంచుకోవడం వల్ల జ్ఞానం అనేది అన్ని కోణంలో తెలుస్తుంది మాస్టర్స్. ఎందుకంటే ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒకలా ఉంటుంది. ఒక్కొక్క జ్ఞానం అంతటా ఇందులో ఎపిసోడ్లో మొత్తం జ్ఞానం ఒకటే, కానీ ఆ జ్ఞానం ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్లో అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పినప్పుడు అందరికి ఏం తెలుస్తుందంటే ఓహో, ఈ జ్ఞానం అనేది ఇన్ని కోణాలలో ఉపయోగపడుతుంది అని. ఎందుకు చెప్తారు పత్రి సార్? అందరు యోగుల బుక్కులు చదవండి, అందరి జ్ఞానాన్ని వినండి, సజ్జన సాంగత్యం చేయండి, స్వాధ్యాయం చేయండి, అందరు బుక్కులు చదవండి. అమ్మ కూడా చెప్తున్నారు అన్ని బుక్స్ చదవండి అని. ఎందుకని? అంతటా జ్ఞానం ఒకటే ఉండొచ్చు మాస్టర్స్, అన్ని కోణములలో మనకు అవగాహనకు వస్తుంది అంటే ఏదైనా ఎన్నో ప్రాబబిలిటీస్ ఉంటాయి కదా మాస్టర్స్. అమ్మ ఫిజికల్ సైన్స్ పరంగా కూడా మనకు ఎన్నో చెప్తున్నారు. అంటే అలా మనకు అర్థం కావడానికి ప్రతి ఒక్కరు పాల్గొనాలి మాస్టర్స్. మీరు సగం ఎపిసోడ్ విన్నారా, మొత్తం ఎపిసోడ్ విన్నారా అనేది పక్కకు పెడితే ఆ ఎపిసోడ్ మీరు విన్నంతలో మీకు ఎలాంటి అవగాహన వచ్చింది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ప్రతి ఒక్కరు ఎండ్రేస్ చేసి ఒక్కొక్క పాయింట్ యాడ్ చేస్తురండి మాస్టర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. వెల్కమ్ సావిత్రి మేడం, వెల్కమ్. అడ్మిట్ చేసుకోండి. నమస్తే మేడం. ఓకే మేడం. నేను 4 days నుంచి వింటూనే ఉన్నాను. నాకు నాలెడ్జ్ ఏమొచ్చిందంటే సోమాతో సీతాదేవి మాట్లాడుతున్నారు. అమ్మ అప్పుడే వెళ్ళిపోతారా మీరంటే సీతాదేవి అంటుంది నాదేమీ లేదమ్మా, నా పాత్ర ఇక్కడ వరకు ఉంది, నా ఎనర్జీ ఇక్కడ వరకు ఉంది అని చెప్పేసి అదొకటి. కృష్ణుడు, విష్ణుమూర్తి కృష్ణుడు ముగ్గురు భార్యలను తీసుకొచ్చినట్టు రాధాగా, రుక్మిణిగా, ద్రౌపదిగా 3 రూపాలు. ఆ ద్రౌపది ఒక్క విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవే 3 రూపాలుగా జన్మ తీసుకున్నారు కృష్ణ ద్వాపరయుగంలో. త్రేతాయుగంలోనేమో రాముడు అంటే మంచి బాలుడు అన్నట్టు అనమాట. ఆయన చక్రాసు అన్ని ఓపెన్ చేసుకుని అక్కడ వచ్చారు. ఇక్కడ చక్రాసు ఓపెన్ చేసుకోవడానికి ఏం లేదు కృష్ణుడికి, అన్ని లీలలే మొత్తం. ఆ లీలల్లో ఎలా ఉందంటే ఇక పంచపాండవులు సరెండర్ అయిపోయారు అనమాట. అంత ఉన్నతంగా పెరిగి వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే మనం ఎంత సరెండర్ అవ్వాలి అనేది అదొకటి నేర్చుకున్నాను. 3 రూపాల్లో వచ్చారు. రుక్మిణి, రాధగా, అదే ప్రియురాలిగా, భారీగా, మళ్ళీ ద్రౌపదిగా ఇన్ని రూపాలు తీసుకున్నారు. మళ్ళీ ఇందులో సీతాదేవి యాడ్ అవటం, సోమ అడగటమ్మా ఇంకా ఉండండి అమ్మా అంటే సీతాదేవి నా నా పనేమీ లేదు, నా పని అయిపోయింది, నా భూమి మీదకి వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్తున్నా. మనం కూడా అలాగే అనుకోవాలి మాస్టర్. ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు. వా నాకు పాండవుల నుంచి కూడా నేను గ్రహించాను, ఓహో మనం కూడా సరెండర్ అవ్వాలి అంటే ఆ సందర్భాన్ని బట్టి ఆ పరిస్థితికి తగ్గట్టు
మనం ఇలాగే ఉంటాను, నేను ఇంతే కంఫర్ట్ జోన్ లో ఉంటాను అనుకోకూడదు మాస్టర్. ఆ వర్తమానానికి తగ్గట్టు సరెండర్ అయిపోవాలి. మనం నేర్చుకున్నది అప్లై చేయాలి, థియరీలోంచి ప్రాక్టికల్లోకి వెళ్ళిపోవాలి. ఇట్లా నాకు మొత్తం అసలు ఏ ఎపిసోడ్ ఎపిసోడ్ బ్రెయిన్ మొత్తం క్లీన్ అయిపోతుంది, మళ్ళీ కొత్తగా ఈ ఎపిసోడ్ తో మళ్ళీ క్లీన్. అసలు ఎపిసోడ్ మొత్తం క్లీన్ అవుతూనే ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది. ఓ సముద్రం కాబోలు ఇది. మనం అనుకుంటున్నాం ఇక్కడ క్లీన్ అయిపోయింది అమ్మయ్య, మనం వర్తమానంలోకి వచ్చేసాము. మహావతార్ బాబాజీ కూడా చెప్తారు కదా, వర్తమానంలో ఉండండి, నేను వర్తమానంలో ఉన్నాను, భూమి మీద మీకోసమే ఉన్నాను, వర్తమానం. ఆయన చెప్పేది అదే, మనం వర్తమానం, మనం ప్రజెంట్ అదే, సరెండర్ అదే. కాకపోతే ఏంటంటే ఆ పరిస్థితికి తగ్గట్టు మనల్ని మనం మార్చుకుంటా, మనం ఏమి శాశ్వత మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాం. నాకు బాగా నచ్చింది ఏంటంటే సోమ సీతాదేవి కాన్వర్సేషన్ నచ్చింది. ఒకటి కృష్ణుడిది నచ్చింది, అదే ముగ్గురు భార్యలు తీసుకొస్తారు కదా. నెక్స్ట్ రామాయణంలో రాముడు తన చక్రాస్ ఎలా ఓపెన్ మేడం చేసుకున్నారు ఇక్కడ ఒక్క అదొకటి. నిమిషం సావిత్రి మేడం, ముగ్గురు ఆ, భార్యలు కాదు, లక్ష్మీమాత ఇక్కడ మూడు అవతారాలలో ఒక సోల్ ఆ, సీతమాత అనేది మూడు అవతారాలలో వస్తుంది అనే విషయం, కానీ ముగ్గురు భార్యలని కాదు మేడం. అంటే ఎందుకంటే ప్రియురాలిగా, ఇది యూట్యూబ్ లోకి వస్తుంది అట్లా. ప్రియురాలిగా రాధ, భారీగా రుక్మిణి, ఉమ్. మళ్ళీ ఆధ్యాత్మికంగా ద్రౌపది. మరి ఎంకరేజ్ చేయాలి కదా. ఇప్పుడు ఐదుగురు భర్తల్ని విడివిడిగా అంటే కృష్ణుడు అన్ని ఏర్పాటు చేసుకునే వచ్చాడు చుట్టూరాని, తనకి ఎనర్జీస్ ఇవ్వడానికి, వీళ్ళు ఆయన నుంచి ఎనర్జీస్ పొందడానికి. మొత్తం ఏంటంటే కష్టాలే. రాముడి కాలంలో అన్నీనేమో చక్రాస్ ఓపెన్ చేసుకొని, ఇక్కడ మొత్తం అన్ని ఓపెన్ చేసేసుకుని డైరెక్ట్ వచ్చేసాడు అన్నమాట కృష్ణుడు ఇక్కడికి. చాలా బాగుంది మేడం ఈ ఎపిసోడ్. ఇంకా ముందు ముందుకు వెళ్తా ఉంటే ఇంకా 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 ఇంకెంత లోతులకి వెళ్ళాలో, ఎంత వెళ్ళినా ఇంకా తీయగా తీయగా తినగా తినగా ఇంకా అబ్బా ఎంత మధురంగా ఉందో, ఎంత మధురంగా ఉందో. అసలు ఒక్కదానికొకటి మించిపోయిన ఎపిసోడ్ మాస్టర్. అసలు మనసు అయితే ఇంకేం లేదు అనుకుంటున్నాను, ఇంకో ఎపిసోడ్ అంటే అయ్య బాబు ఇంత ఉందా ఇంకా అని, ఇంకా బతికెళ్తా అమ్మో ఇంకెంత ఉందా. అసలు తెలుసుకున్న కొద్దీ జ్ఞానం బావిలో నీళ్లు ఊరుతాయి చూసారా, చేదుతా ఉంటే ఊరుతా ఉంటాయి కింద నుంచి. అమ్మో ఈ జన్మ ఉన్నంత కాలం ఊరుతానే ఉంటది అయితే అనుకునే మనసు ప్రశాంతంగా ఉందాం మేడం. చాలా థ్యాంక్ బాగుంది ఇది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అంటే మేడం తెలుసుకున్నది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంత ఉంది అనే అర్థం అన్నమాట, ఇంకంతే ఇక్కడ. అది అర్థమైంది నాకు. ఎస్ మాస్టర్స్. ఇంకోటి కూడా రుక్మిణి దేవత వస్తుందంటే మేడం మొన్న చెప్పారు మీటింగ్ లో, అది ఇంకెంత ఉందో. పార్వతిది. ఎస్ అయ్య మేడం. బాబాయ్, రుక్మిణి దేవతి స్టార్ట్ చేస్తారంట, అది ఎంత ఉందో, మళ్ళీ అందులో ఎంత తీయదనం ఉందో. అసలు ఇంకా ఆ మాట వర్ణించడానికి రాదండి, నేర్చుకుంటా ఉండడమే. మనం నేర్చుకోవడం. ఈ రోజు బిర్యానీ తిన్నాం అనుకోండి, వెజిటబుల్ బిర్యానీ, రేపు ఇంకో టేస్ట్, ఎల్లుండి అలా టేస్ట్లు పెరుగుతా ఉన్నాయి. అసలు ఎస్. అంతమే లేదు ఈ రుచికి, ఎస్. చెప్పుకోవడానికి లేదు, ఇంక అంత టేస్ట్ ఉందన్నమాట. సరే మేడం. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. చాలా అద్భుతమైన ఎపిసోడ్. ఫస్ట్ పాయింట్ తోటే స్టార్ట్ అవుతుంది, క్షమాగుణం గురించి. అమ్మా నేను భౌతికత్వంలో ఉన్నా, అమ్మకు ఒకరు ఎవరో మెసేజ్ పెట్టారు, అమ్మా నేను ఈ ప్రజెంట్ లో ఉన్నా కానీ నన్ను ఎప్పుడు ఆ పాస్ట్ అనేది వేధిస్తుంది అనేది. అక్కడ చాలా అద్భుతంగా చెప్పుకొచ్చారు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎంత చెప్పినా గానీ మళ్ళీ ఇక్కడ క్షమాగుణం గురించి కూడా చాలా అద్భుతంగా చెప్తారు మాస్టర్స్. మాస్టర్స్ హ్యాండ్ రైస్ చేయాలి, అందరము మాట్లాడుకుందాం. అసలు ఆల్రెడీ అంతకుముందు ఎపిసోడ్ లోనే మనకు ఆనంద్ కర్ణేష్ గారు ఆ లక్ష్మీమాత దగ్గర అడుగుతారు, ఎలా నేను కృతజ్ఞతా భావంతో ఉండాలమ్మా, నాకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డే సిచ్యువేషన్స్ ఉన్నాయి నా పాస్ట్ లో, మీరు దానికి కృతజ్ఞతా భావంతో ఉన్నారు అంటే. కృతజ్ఞతా భావంతో ఎప్పుడు ఉంటాం మాస్టర్స్? క్షమించగలిగినప్పుడే కదా కృతజ్ఞత వచ్చేది, క్షమించకుంటే కృతజ్ఞత రాదు మాస్టర్స్. చెప్పినా గానీ ఓన్లీ పైన పెదవుల వరకే ఉంటుంది మాస్టర్స్, ఇక్కడ నుంచి రాదు. ఎప్పుడైతే ఎవరికైనా మనం కృతజ్ఞత చెప్తున్నాము హార్ట్ఫుల్ గా అంటే మాత్రం ఇక్కడ హార్ట్ఫుల్ గా ఆ ఫర్గివ్నెస్ ఉంటేనే వస్తుంది మాస్టర్స్. అందుకే అమ్మ చెప్తారు ఇందులో హ్యాపీగా ఫస్ట్ ఎవరిని క్షమించుకోవాలని చెప్తారు మాస్టర్స్. మరి విన్న వాళ్ళైతే హ్యాపీగా చెప్తారు, ఎవరిని క్షమించుకోగలగాలని చెప్తారు. మన మెసేజ్ అయినా పెట్టాలి. ఎపిసోడ్ మీరు ఓపెన్ గా అన్మ్యూట్ చేసుకొని కూడా చెప్పొచ్చు మాస్టర్స్, ఎవరిని మ్యూట్ చేయాలి. మనల్ని మనం క్షమించుకోవాలి. ఎస్ మేడం, థ్యాంక్ యూ.
అంటే మాస్టర్స్, అంటే ప్రతి ఒక్కటి మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలని చాలా దాంట్లో మనకు నాలెడ్జ్ ఇచ్చారు సరోజమ్మ. ఏదైనా ఆ క్షమాగుణం కూడా గమనించుకోండి మాస్టర్స్. సార్ మన తప్పులను మనం ఏమైనా గుర్తించగలుగుతున్నామా, దాన్ని తప్పుగా యాక్సెప్ట్ చేస్తున్నామా? అవును, నేను చేశాను ఇక్కడ మిస్టేక్ అంటే నేను దాన్ని అబ్జర్వ్ చేసి నేను అది మిస్టేక్ గా నేను ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నానా? యాక్సెప్ట్ చేసినప్పుడే కదా మాస్టర్ క్షమించుకోగలిగింది. అసలు ఉందని నేను గుర్తించలేకపోతే నేను ఎక్కడ క్షమించగలుగుతాను? ఈ రోజు సెషన్ స్టార్ట్ అయింది, నేనే 10 నిమిషాలు లేటుగా సెషన్ స్టార్ట్ చేశాను. ఎందుకు మేడం 10 నిమిషాల నుంచి సెషన్ స్టార్ట్ అవ్వలేదు, మేము ఆన్ చేస్తున్నాం అంటే నేను ఎన్నో చెప్పొచ్చు. కానీ నేను చేసింది వేరే అయ్యి ఉండొచ్చు అక్కడ. కానీ నేను చేసింది ఏదైతే ఉందో అదే నేను ఇక్కడ ఓపెన్ గా చెప్పగలిగితే నేను చేసిన మిస్టేక్స్ ను నేను తెలుసుకున్నట్టు మాస్టర్స్. నేను చేసింది ఒకటి, నేను చెప్పింది ఒకటైతే నన్ను నేను మభ పెట్టుకుంటున్నాను అంటే ఇంకా నేను ఆ మనసు అనే మాయలోనే పడి ఉండి నేను ఇంకా ఇక్కడ అందరితో ఇంప్రెషన్, అమ్మో మంచి అనిపించుకోవాలి సరిత అంటే ఇస్ గుడ్ అనిపించుకోవాలి, సరిత రోజు కరెక్ట్ గా స్టార్ట్ చేస్తే ఎప్పుడైనా అనిపించుకోవాలని అక్కడ ఉన్నట్టు మాస్టర్స్. అక్కడైతే నేను మర్చిపోయి ఉండొచ్చు. మర్చిపోయినప్పుడు ఎస్ మేడం సారీ నేను మర్చిపోయాను చెప్పగలిగితే నన్ను నేను తెలుసుకొని నేను అప్పుడు నన్ను నేను కూడా క్షమించుకోవాలి. ఓకే సరిత, ఈసారి 10 మినిట్స్ లేట్ చేసావు కదా, ఓకే సారీ అని చెప్పుకొని నేను నెక్స్ట్ టైం అలా చేయనని నేను చెప్పుకోగలగాలి మాస్టర్స్. సారీ. షర్మిల మేడం వెల్కమ్, నమస్తే మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం, మ్యూట్లో ఉన్నారు. మ్యూట్లో ఉన్నారు మేడం, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే. ఆ, ఆ, అందరికీ నమస్కారం మేడం. ఇది ఈ ఎపిసోడ్ లో మాత్రము నాకు అదే బాగా నచ్చింది మేడం. ముగ్గురు 3 రూపాలలో కృష్ణునికి సహాయం చేయడానికి ఆయన ఎంత ఎదిగిన ఆత్మ అయినా కానీ రాధామాతగా వచ్చి ఆ తనకి ఒక ఫ్రెండ్లీగా తన స్ట్రెస్ నంతా తను కృష్ణుడు చాలా ఫాస్ట్ గా ఈ జన్మలో చాలా ఎన్నో చేశాడనమాట. అంటే అంటే తనకు ఒక టైమింగ్ అనేది లేదు. ఎవరు పిలిస్తే అక్కడికి, ఎక్కడికి పోతే ఎక్కడ పిలిస్తే అక్కడికి వెంటనే చేస్తూ వచ్చాడనమాట. చేస్తూ వచ్చినప్పుడు తనకి సేరదీయడానికి ఒకరు కావాలి, ఒక ఫ్రెండ్లీ నేచర్ కావాలి అనే ఉద్దేశంతో రాధామాతగా నేను వచ్చాను అని చెప్పింది మేడం. అది బాగా నాకు అనిపించింది. అంటే ఎంత ఆత్మజ్ఞానంతో ఉన్నప్పటికీను తనకంటూ తన స్ట్రెస్, ఒక పని చేయాలి అంటే ఒక మనిషికి ఎంత స్ట్రెస్ ఉంటుంది, అన్ని రకాల పని చేసేటప్పుడు ఎంత ఎదిగిన ఆత్మనైనా గాని తనకి ఒక రకమైన ఇది ఉంటుంది కాబట్టి తన సేద తీరడానికి ఈ రూపంలో నేను రావాల్సి వచ్చింది అని రాధామాత చెప్పింది మేడం. అది నాకు బాగా అనిపించింది. నా నా ఆత్మ మనం మామూలుగా నార్మల్ గా ఉండేటప్పుడు కూడా మనం ఆలోచించాల్సింది, మనము ఎదిగిపోయినాము మనకి ఎందుకు ఇలా వస్తుంది అన్నప్పుడు నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్, అంత ఎదిగిన సోలు అన్ని ఓపెన్ చేసుకొని అంత జ్ఞానాన్ని తెలుసుకున్న సోలు వచ్చినప్పటికీ తన సేరదీరడానికి ఇంకొకరు హెల్ప్ కావాలి అనుకున్నప్పుడు మనము ఎంత లోలో ఉండాము, దాన్ని ఇది చేసుకోవడానికి ఎంత మంది కావాలి మనకి అనేది నాకు అనిపించింది మేడం. మనము ఇంత నేర్చుకునేసి మనమేమో స్ట్రాంగ్ గా ఉండాము, మనకి ఇంకేమీ అని అనుకుంటాం. అంత గొప్ప వాళ్ళకే ఒక సేద తీరడము, దానికి ఒక ఫ్రెండ్లీ ఉండాలి అన్నప్పుడు మనం కూడా అలా మనకు కూడా మనమేమో అన్ని తెలుసుకునేసినాము అనే ఫీలింగ్ లో మనం ఉండకూడదు అనే ఫీలింగ్ నాకు నచ్చింది మేడం. అది మళ్ళీ ద్రౌపది మాత గురించి నాకు తెలియదు మేడం. మేడం చెప్పేంత వరకు నాకు కూడా ద్రౌపది మాత లక్ష్మీ రూపము అనేది మాత్రం నాకు తెలియదు. దాని నుంచి నేను ఈ ఎపిసోడ్ నుంచి మాత్రం అప్పుడు విన్నప్పుడు కూడా నేను చాలా మార్పులు జరిగినాయి మేడం నా లోపల. ఇప్పుడు విన్నప్పుడు కాదు, అప్పుడు నేను స్టార్టింగ్ విన్నప్పుడు కూడా నాకు చాలా మార్పులు జరిగినాయి, చాలా ఆలోచించినాను. బట్ మీరు చెప్పినట్లు నేనైతే మాత్రము చాలా మటుకు ఒక 80% దాకా నేనైతే మెడిటేషన్ కు ముందు కూడా నేనేం చేసినానో దాన్ని ఒప్పుకునేదాన్ని, ఓపెన్ గా ధైర్యంగా నేను అందరికీ చెప్పేదాన్ని. ఏదైనా గానీ మనం తప్పు చేసినాము అంటే ఒప్పుకునేకి గడుసు కావాలా అని చెప్పేదాన్ని. అంటే మెడిటేషన్ కు ముందు, ఇవి తెలియక ముందు కూడా నేను ఏదన్నా చెప్పనీలే, నలగరిలో నేను ఇది చేసినాను ఒప్పుకుంటాను.
నేను ఇది చేసినాను అని ఒప్పుకుంటాను. కానీ వాళ్ళు రివర్స్ మనకు చెప్పరు అనే ఫీలింగ్ తప్పనిచ్చి, నేను తప్పు చేసిన ఒప్పుకునేకి మాత్రం ఎప్పుడూ వెనకాడను మేడం. అది మాత్రం నేను బాగా, నాకు మాత్రం ఉంది ఆ యాటిట్యూడ్ అనేది. నాకు సూపర్. ఎదుటి వాళ్ళ నుంచి నేను అది కోరుకుంటాను. కానీ అది అందరూ నా మాదిరిగానే ఉంటారు అనేది అంటే నేను అనుకున్నాను. కానీ ఇవి తెలుసుకున్న తర్వాత అంటే ఒగోరు విధానం ఒగోల ఆలోచన విధానం ఒక్కో రకంగా ఉండడం వల్ల వాళ్ళు ఆ స్టేజ్ లో ఉండారు, అలానే చేస్తారు అనేది నేను నేర్చుకున్నా మేడం. ఈ ఎపిసోడ్ నుంచి జ్ఞానం అయితే మాత్రం నాకు అది బాగా అనిపించింది. సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఎస్ నీలిమా మేడం, వెల్కమ్. నమస్తే మేడం. నా ఓకే ఎస్ మేడం, వెల్కమ్. నమస్తే. మీరు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే నమస్తే సరోజమ్మ, నమస్తే ఆల్ మాస్టర్స్. ఈ ఎపిసోడ్లో వినేటప్పుడే ఒక మ్యాజిక్ జరిగింది. యాక్చువల్లీ మనసులో చాలా బాధ. ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిన ఒక ఫ్యామిలీ ఒక విషయంలో మమ్మల్ని బాగా మ్, ఏంటి నమ్మాము, కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. సో అంటే చాలా క్లోజ్గా ఉన్నప్పుడు ఇలా అంటే స్థితి మారుతుంటే మనకు అవసరం లేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది ఒకటైతే నిజంగా తెలుస్తుంది. వాళ్ళు ఒక రీజన్ కోసం మన లైఫ్లో ఉన్నారు, అవసరం లేదు, వెళ్ళిపోతున్నారు తెలుస్తుంది. కానీ ఇలా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతుంటే మనకి ఎవరుంటారు అని మనసులో థాట్ వస్తుంది. కరెక్ట్గా అదే టైం అమ్మ అక్కడ పాయింట్, ఈ విశ్వం నీ కోసం ఉంది అని గట్టిగా చెప్పారు. అసలు నాకు అది నేను చెప్పలేను. ఆ టైంలో నాకు ఆ మాట ఎంత అవసరం అంటే మాటల్లో చెప్పలేను నేను అది. దానికి ఎంత గ్రాటిట్యూడ్ అంటే అంత గ్రాటిట్యూడ్. అండ్ తప్పులు చేస్తాము, తప్పులు చేశామని అప్పుడు తెలీదు. అప్పుడున్న స్థితికి మనం చేసేది కరెక్ట్, ఆ రోజు నేను చేసింది కరెక్ట్. నా స్థితి మారిన తర్వాత నాకు తెలుస్తుంది అది తప్పని. అప్పుడు ఫర్గివింగ్ మై సెల్ఫ్ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా ఇక్కడ మిగతా వాళ్ళని ఫర్గివ్ చేయడం కూడా చాలా ఈజీ. నన్ను నేను ఫర్గివ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా ఈ చాప్టర్ లో చెప్పారు. ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. అదే షేర్ చేసుకోవాలనిపించింది. చాలా థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. నిజమే కదా, మనం ఫర్గివ్ చేసుకోవాలంటే చాలా గ్రేట్. అసలు మనం చేసిన తప్పును ఒప్పుకోవడం ఒక విషయం అయితే, దాన్ని ఫర్గివ్ చేసుకోవడం ఇంకొక విషయం అన్నమాట. ఎస్ మాస్టర్స్. అసలు అందుకే అమ్మ ఇక్కడ మళ్ళా సోల్ ట్రైబ్ గురించి కూడా వివరించారు. అసలు బిహైండ్ యువర్ మైండ్ అంటే ఏంటంటే సోల్ ట్రైబ్ అనే చెప్పారు. మనం ఒకరికొకరు ఉన్నాం మనమే అనే విషయం ఇంతకుముందు చెప్పారు మేడం. యూనివర్స్ ఉంది, నిజం మాస్టర్స్. ఎవరున్నారంటే యూనివర్స్ ఉంది. కూర్చోండి, కళ్ళు మూసుకోండి, వేసుకోండి క్వశ్చన్ అంటారు. ఎక్కడికి వెళ్ళి వస్తుందంటే వస్తుంది, అంతే. అంతేకాకుండా మాస్టర్స్ ఇక్కడ అమ్మ మళ్ళా స్త్రీతత్వం పురుషతత్వం గురించి చెప్తూ స్త్రీతత్వం యొక్క లక్షణాలు చెప్పండి అని చెప్పారు. మీరు కూడా చెప్పండి మాస్టర్స్. అక్కడ కూడా అమ్మ క్వశ్చనే వేసింది, అందరు ఒకరొకరు అమ్యూట్ చేసుకొని ఒక్కొక్కరు చెప్పేశారు. మరి స్త్రీతత్వ లక్షణాలు మీ అందరికి కూడా తెలుసు అనమాట. ఎందుకంటే అమ్మతో ఎన్నో సార్లు వింటున్నాం 1000 సీట్స్ ఆఫ్ జాయ్. మాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు విన్నవాళ్ళే ఉన్నారు మాస్టర్స్. ఇది సెకండ్ టైం కానీ అందరు విన్నవాళ్ళే. కాబట్టి మరి స్త్రీతత్వం లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా, మనలో మన పురుషతత్వం ఎక్కువ ఉందా, స్త్రీతత్వం ఎక్కువ ఉందా, ఏది ఉందో చూసుకోవాలనుకుంటే మనం కూడా చెప్పుకోవాలన్నమాట ఇక్కడ. ప్రేమ తత్వం ఎక్కువ ఉంది. సూపర్ మేడం. ఇంకా అన్కండిషనల్ లవ్, కరుణ, ప్రేమ, జాలి. ఎస్ మాస్టర్స్. ఇంకా మాస్టర్స్ ఎవరికి వాళ్ళు అమ్యూట్ చేసుకోవచ్చు. జాలి కాదు మేడం, సహనము, ఓర్పు మేడం. Yes. అందరినీ కలుపుకో, సహనం, ఓర్పు. ఎస్ మేడం. ఎస్. ఇంకా మాస్టర్స్ ఇన్క్లూజన్, అందరినీ కలుపుకోవడం. కలుపుకోవచ్చు మేడం. అన్కండిషనల్ లవ్ ఉందా? ఎస్. నమస్తే సరిత మేడం. నమస్తే. ఇంటర్నల్ జర్నీ మేడం. అంటే అంతర్ముఖం. అంతర్గతం. ఎక్కువగా అంతర్ముఖం. బాహ్యముఖం అయ్యేది పురుషతత్వ లక్షణం, అంతర్ముఖం అవటం స్త్రీ లక్షణం. ఎస్. అదొకటి. ఇంకా మాస్టర్ కరేజియస్, కరుణ. ఎస్. క్రియేటివిటీ, ఎస్. సహనం, శాంతి, ప్రేమ, సహనం, శాంతి.
అమ్మ వీటన్నిటితో దీంట్లో పాటు విధంగా మళ్ళీ ఈరోజు ఎపిసోడ్ విధంగా కలుపుగోలుతనం గురించి ఎక్కువగా సామూహికంగా అన్నప్పుడే మనం బిహైండ్ యువర్ మైండ్ గురించి చెప్తారు మల్లమ్మ అక్కడ. అంటే నిజంగా అంటే కలుపుకునే తత్వం గమని స్త్రీలకి, విభజించేది పురుషులతో. ఆ విభజించేది వాళ్ళందరికీ గమనించుకోండి మాస్టర్స్, వీళ్ళల్లో విభజించే తత్వం ఉందా, కలుపుగోలుతనం ఉందా, అన్కండిషనల్ లవ్ ఉందా, మరి మనం కూడా అబ్జర్వ్ చేసుకోవాలి కదా మాస్టర్స్. అబ్జర్వ్ చేసుకున్నప్పుడే మనకు తెలుస్తుంది కదా మనం దేంట్లో ఉన్నాం అనేది. మన నిజంగా అంటే అబ్జర్వేషన్ లేకుంటే ఏది తెలియదు మాస్టర్స్. ఒక తల్లినే కదా మాస్టర్స్ ప్రేమతత్వంతో ఉండి ఏ టైంకి వచ్చిన వాళ్ళకి అది పెట్టాలని చూస్తుంది. అక్కడ కండిషన్ ఉందా లేదా అనే విషయం ఎవరిది వాళ్ళకి తెలుసు మాస్టర్స్. అక్కడ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ తో అమ్మో ఈ టైంకి వచ్చిన వాళ్ళు పెట్టుకుంటే నేను ఈ టైంకి వచ్చిన వాళ్ళకి టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ పెడుతుంటే వాళ్ళు ఏదో నన్ను గొప్పగా మెచ్చుకుంటున్నారనా లేదా ఆ ప్రేమతత్వంతో పెడుతున్నాం అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే మాత్రమే తెలుస్తుంది మాస్టర్. ఇది ఎవరి పర్సనల్ మాస్టర్స్ నిజంగా అంటే అక్కడ మనం మారడానికి ఒక అవకాశం అన్నమాట ఇది. ఓకే అలా కాదు ఇలా చెయ్యాలి అనేది మనం నేర్చుకొని మనం అవగాహన చేసుకొని మనం ఇంకొక మెట్టు ముందుకెళ్ళడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది మాస్టర్స్. అంతే, ఇక్కడ ఏది తప్పొప్పులు లేవు మాస్టర్స్. మళ్ళీ ఇలా చేస్తే తప్పంటే లేదు. ఆ స్థితి ఇంతకుముందే నీలిమా మేడం చెప్పారు, ఆ స్థితిలో అది తప్పు అని అనిపించదు, అది కరెక్టే అనిపిస్తుంది. ఎప్పుడైతే అక్కడ జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత అది మనం ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడు అది ఇలా నేను చేయాల్సింది కాదు అని అప్పుడు తెలుసుకుంటాం మాస్టర్స్. ఏవి తప్పొప్పులని కావు, కానీ మనం చూసుకుంటూ మనం గమనించుకుంటూ ప్రతి క్షణం ముందుకెళ్ళినప్పుడు మన మాటను కానీ మన ఆలోచన కానీ మనం చేసిన పనిని కానీ గమనించుకుంటూ వెళ్తూ ఉంటే ఓకే నేను ఇలా ఆలోచించొద్దు, నేను ఇలా మాట్లాడొద్దు, నేను ఇలాంటి పనులు చెయ్యొద్దు, పనులు చేసేటప్పుడు నేను ఇలా ఆలోచించొద్దు. ఇంకొకటి ఏంటి అమ్మ చెప్తారు మనకు ఆలోచన కర్మ దాంట్లో, చేసే పని వెనకాల ఉద్దేశం ఎలా ఉంది, మాట్లాడే మాట వెనకాల ఉద్దేశం ఎలా ఉంది. ఈ ఎపిసోడ్లో అది కూడా చెప్తారు. నేను అమ్మ్యూట్ చేసుకొని మాట్లాడుతుంటే మీ మీద ఏదో కోపంతో కాదు, అక్కడ ఆ ఎనర్జీలో వచ్చే ఏదైతే జ్ఞానం బయటకు వస్తుందో ఆ జ్ఞానానికి అంతరాయం జరుగుతుంది తప్పితే వేరేది కాదు. ఇక్కడ విజయలక్ష్మి మేడానికి అక్కడ పోస్ట్ ఇచ్చినప్పుడు అదే విషయం చెప్తారు. అంటే మాస్టర్స్ అంటే మనం ఏమనుకుంటున్నామంటే ప్రతిసారి కోపంగా మాట్లాడొద్దు, ఎప్పుడు ప్రేమతోటే నవ్వుకుంటూనే మాట్లాడాలంటే రాదు మాస్టర్స్. కానీ అక్కడ కోపంగా మాట్లాడినా ఆ మాట వెనకాల ఉద్దేశం ఏముందో గమనించుకోవాలని నాకు అమ్మ ఎపిసోడ్ వింటున్నప్పుడు అది చాలా సార్లు అర్థమవుతుంది. నేను చాలా సార్లు మనం ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు కానీ పిల్లలకు ట్యూషన్ చెప్తున్నప్పుడు కానీ స్కూల్లో చెప్తున్నప్పుడు కానీ కొన్ని సార్లు మాట్లాడతాం మాస్టర్, కానీ దాని వెనకాల ఉద్దేశం ఏంటి, వాళ్ళ పైన పర్సనల్గా మనకి ఎలాంటి కోపం కానీ క్రోధం కానీ ఏది ఉండదు. కానీ అప్పుడు అది అలా ఉండడం అవసరం కాదు బట్టి ఉంటున్నామా లేదా వాళ్ళ పైన పర్సనల్గా ఏదైనా కోపంతో అంటున్నామా అనేది మనం గమనించుకుంటే తెలుస్తుందని నాకు అనిపించింది మాస్టర్స్ ఈ ఎపిసోడ్ అక్కడ ఆ సిచ్యువేషన్ విన్నప్పుడు. థ్యాంక్ యూ మేడం. విజయ్ కుమారి మేడం మీరు మాట్లాడతారా? వెల్కమ్, నమస్తే చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. మనం లాస్ట్ ఎపిసోడ్ లోనే రెండు కలిపి చెప్పుకున్నాం, కొంతమంది అట్లా కొంతమంది ఇట్లా కనిపిస్తాయి. అందుకని ప్రత్యేకంగా చెప్పాల్సినవి అవే మళ్ళీ ఒకసారి మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, లా ఆఫ్ అన్సర్టనిటీ గురించి, ఆ రెండు లాస్ గురించి మేడం ప్రత్యేకంగా చెప్పారు. ఈ ఎపిసోడ్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేశారు అన్నమాట, పాత ఎపిసోడ్స్ లో ఉన్న పాయింట్స్ కూడా. ఇప్పుడు ఆనంద్ కర్ణేష్ గారు అడిగినటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి మరి ఏంటి ఎలా చేయాలనే దాని గురించి కూడా ఫస్ట్ అమ్మ చెప్పిన పాయింట్ ఏంటి, బాహ్యమైన పరిస్థితుల్ని చక్కబెట్టడానికి ముందు మన అంతరంగంలో అంటే మనం లోపల ఉన్నటువంటి మన మానసికమైనటువంటి పరిస్థితుల్ని సరిచేసుకుంటే ఆ తర్వాత వాటంతట అవే బాహ్యమైనటువంటి పరిస్థితులు చక్కబడతాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే దాన్ని బాహ్యంగా ఏదో కోరుకోవటం కోసం ఏదో రావాలని అలా వాడాలని చూస్తారు. అందుకని అవి అట్లా కాకుండా ఎందుకని అవి అన్ని ఫలించవంటే ముందు మనం అంతరంగంలో ఉన్నటువంటి మన మన మానసికమైనటువంటి భావాల్ని కానీ ఎమోషన్స్ కానీ వీటిని కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పారు. దానికి ఏం చేయాలి అనే దానికి కూడా ఒక ముఖ్యమైన పాయింట్స్ చెప్పారు అన్నమాట. ఒకటి ఫస్ట్ ఏం చేయాలి, మనం అంతకుముందు చెప్పిన ఎపిసోడ్ లో లాగానే మన ఆత్మని మన అంతరంగాన్ని మనం కంట్రోల్లో పెట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలి, పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ ద్వారా మన శరీరంలోని అంగాంగాల్ని అణువణువిని కూడా ఒక పాజిటివ్నెస్ తో నింపుకోవాలి. అది భూమిని సారవంతం చేయటం కిందకు వస్తుంది అన్నమాట. అట్లా తర్వాత ఏం చేయాలి, మనం
ప్రెసెంట్ మూమెంట్ లో నుంచి పాస్ట్ టెన్స్ నేమో కృతజ్ఞత తెలియచేయాలి, ఫ్యూచర్ కేమో సరెండర్ అవ్వాలి సమర్పణ భావంతో అని చెప్పారు. మళ్ళీ కరుణేష్ గారు అడిగినటువంటి ప్రశ్నకి పాత దానికి ఎలా అమ్మా మనకి అది గతం అనేది బాధాకరంగా ఉంటే ఎలా అంటే ఒక దానికి చెప్పారు మాట. ఎందుకు ఈ క్షణం నుంచి ఆ దాన్ని ఒక పసిబిడ్డగా, గతాన్ని ఒక పసిబిడ్డగా చూసి మనం దాన్ని అన్కండిషనల్ లవ్ దానికి చూపించినప్పుడు, ఓదార్చినప్పుడు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ పెయిన్ దానికి పోతుంది అని చెప్పారు. పసిబిడ్డలాగా ఎందుకు ఊహించుకోవాలి కూడా చెప్పారు. ఎందుకంటే డే బై డే ప్రతి క్షణం ప్రతి మూమెంట్ మనం పెరుగుతూనే ఉంటాం. ఇన్నర్ మనం చైల్డ్ పెరుగుతూ అనే విషయం. ఉంటాం కాబట్టి మనం ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా ఆ గతంలో మనం పసిబిడ్డల కిందే లెక్క, మనకంటే చిన్న కిందే లెక్క. ఆ పాస్ట్ టెన్స్ లో అక్కడ అనుభవించిన పెయిన్ గానీ ఒక పాప గాని బాబు గాని అలా ఫీల్ అవ్వాలని చెప్పారు. అలాగే సమర్పణ భావంతో భవిష్యత్తుకుంటాం అంటే ఏది జరిగినా సరే మనం దాన్ని స్వీకరించడానికి, అంటే నిష్కామ కర్మ చేసుకుంటూ ఫలితం ఎలా వచ్చినా దాన్ని భగవద్గీతలో చెప్పినట్టు మన కర్తవ్యాన్ని మనం నిర్వహించుటూ పోయి ఫలితాన్ని భగవంతుడికి వదిలేసి ఆ విశ్వానికి వదిలేసి ఏది వచ్చినా సరే స్వీకరించగలిగే మనస్తత్వంతో ప్రెసెంట్ లో ఉంటే అది కరెక్ట్ గా జరుగుతుందని చెప్పారు. అది అన్సర్టనిటీ గురించి కూడా చెప్పారు. అదే సీతమ్మ వారు చెప్పింది సోమాతో, నేనెవరిని మార్చడానికి ఆల్రెడీ గ్రహస్థితులు అలా నిర్ణయం తీసుకున్నాయి, వాటి ప్రకారంగా నేను వెళ్ళిపోవాలి ఈ దేహాన్ని వదిలిపెట్టామని చెప్పినప్పుడు, సీతమ్మ తల్లే అలా చెప్పినప్పుడు ఒక డివైన్ బీయింగ్ మనం ఎంత కొన్ని విషయాలు మనం మార్చడానికి వీలుండవు, అవి వాటి ప్రకారంగా ఆల్రెడీ ఫిక్స్డ్ అయిపోతాయి, ఈ గ్రహస్థితుల ప్రకారంగా జరుగుతాయి అనేది ఒకటి చెప్పారు. ఆ 2 పాయింట్ల గురించి. ఇక మనం ఈ పూర్ణత్వం గురించి వస్తే స్త్రీత్వం పురుషత్వం గురించి మాట్లాడుతూ శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారంగా వచ్చారని అందరూ చెప్తారు. పూర్ణావతారం అంటే ఏంటి? ఇక్కడ స్త్రీత్వం పురుషత్వం రెండు ఈక్వల్ రేషియోలో ఉంటామాట. ఆ డివైన్ బీయింగ్స్ అలా అవతారాలుగా ఆ పూర్ణత్వంతో వచ్చినప్పుడు ఇక వాళ్ళు చేసేయన్ని త్రికాల జ్ఞానంతో ఉంటారు కాబట్టి అవి లీలల కింద వస్తాయి, మనకు అది తెలియదు కాబట్టి మనం చేసే పనుల కింద వస్తాయి అని చెప్పారు. ఆ పూర్ణత్వంలో ఉన్నారు కాబట్టి రాధాదేవి అమ్మ చెప్తారు, నా అవసరం ఆయనకి ఏమీ లేదు, ఆయన ఆల్రెడీ పూర్ణాత్మ, అయినా నేను అతనికి ఆధ్యాత్మిక ఒక ఫ్రెండ్, ఒక స్నేహితురాల రూపంలో రాధగా వచ్చాను, ఆయన్ని ఒక ఓదార్పుని ఊరటని ఇవ్వటానికి. అంత బిజీ షెడ్యూల్, అంటే చాలా కార్యక్రమాలు పెట్టుకొని యుగ సంధి సమయంలో ఒక మహాభారత యుద్ధాన్ని నడపటానికి, ఈ దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి వచ్చిన మహావతారం కాబట్టి అసలు అతనికి క్షణం తీరిక లేకుండా ఉండేటటువంటి పరిస్థితుల్లో కొంచెం స్పిరిచువల్ గా ఆయనకి ఎమోషనల్ గా స్పిరిచువల్ గా నేను ఒక కన్సర్న్ ఇవ్వటానికి కానీ ఒక ఓదార్పుని ఇవ్వటానికి కానీ వచ్చానని చెప్పారు. అది చాలా బాగుంటుంది. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ నేను ఈ మధ్య ఎక్కడో చదివాను, నాకు అంతకుముందు తెలియదు. రాధ కూడా మనకి ద్రౌపది తెలుసు అగ్ని సంభవాన్ని, ఆమె యజ్ఞం చేస్తే యజ్ఞంలో నుంచి వచ్చింది ద్రౌపదుడు, ఆమె ఎవరికి పుట్టలేదు, ఆమె అయోనిజ ద్రౌపది. దృష్టద్రుమ్యుడు ద్రౌపది ఇద్దరు అగ్నిగుండంలో నుంచి యజ్ఞం చేస్తే వస్తారు, అక్కడ ఆవిర్భవిస్తారు అన్నమాట యజ్ఞగుండంలో నుంచి, ఆమెకు ఎవరి జన్మించినా కాదు, అయోనిజ. అలాగే రాధాదేవి కూడా అట ఎవరికి పుట్టలేదు, ఆమె కూడా అయోనిజ. ఎలా అంటే ఒక పద్మంలో దొరికిందట ఆ రాజు, యాదవ రాజుకి, ఆయనకి పిల్లలు లేరు. అప్పుడు ఒకసారి అలా ఆయన పూజా పునస్కారాలు చేసుకుంటూ ఉంటే ఒక అశరీరవాణి లాగా వినపడి, నీకు ఇలా పద్మంలో ఒక పాప దొరుకుతుంది, ఆమెను తీసుకొచ్చి పెంచుకో అని చెప్తారట. అప్పుడు ఆయన అలా వెళ్ళినప్పుడు ఒక పద్మంలో ఆ పసిపాప కేరింతలు వినిపిస్తుందంట ఒక కొలంలో, ఆ పాపను తీసుకొచ్చి పెంచుతారు. ఆమె కూడా అది అంటే మరి అది ఎక్కడో నేను చదివాను, చాన్నాళ్ళు కళ్ళు తెరవలేదంట. అసలు ఏమిటి ఇలా కళ్ళు తెరవలేదు ఈ పాప అని చాలా బాధపడుతుంటే, ఎప్పుడైతే ఫస్ట్ కృష్ణుడు వచ్చి రాధ దగ్గరికి, రాధను చుట్టానికి కృష్ణుడు యశోదతో పాటు వచ్చినప్పుడు, కృష్ణుడు వచ్చి ఆ పాప చేయి పట్టుకున్నప్పుడు ఆమె కళ్ళు తెరిచిందట. ఫస్ట్ చూడటం ఆమె కృష్ణుడు చూసిందట. అది చాలా అంటే ఎక్కడో చాలా తక్కువగా ఉంటాయి రాధకు సంబంధించినవి మనకు తెలిసిన చింతనలో, చాలా వండర్ అనిపించింది అనమాట. అంటే అంత ఆరాధనా భావంతో ఆయన్ని తప్పితే ఇంకొకళ్ళని ఫస్ట్ సారి చూడకూడదనే అంత ఆ అనంతమైనటువంటి భక్తి భావంతో ఒక ఆత్మ బంధువుగా వచ్చారు ఆవిడ. ఇంకొక ఎవరో మేడం చెప్పారు, దేవి భాగవతంలో అదే ఉంది, రాధ అంటే వేరే ఎవరు కాదు, ఆద్యాశక్తి. ఆమె గోకులంలో కృష్ణుడితో పాటు ఉండేటటువంటి మహారాణి. గోకులంలో కృష్ణుడు రాధే ఉండేది, అక్కడ రుక్మిణి వీళ్ళందరూ ఉన్నారు. ఆ గోకులంలో ఈ గోవులు రాధతో సమేతంగా ఆయన రాచక్రీడలు ఆడుతూ ఉంటారు, గోపికలు ఉంటారని చెప్తారు గోకులం, గోలోకం గురించి. అట్లా చాలా
నిజంగానే ఆ 3 క్యారెక్టర్లు అమ్మవారు ఎత్తినప్పుడు 2 ద్రౌపదిను రాధానేమో అయోనిజులు, ఒక రుక్మిణే ఇప్పుడు జన్మించింది మాట మాతృగర్భం నుంచి ఆమెడ భార్యగా వచ్చి. అంత అద్భుతమైనటువంటి చాలా ఉంది. ద్రౌపది గురించి కూడా చాలా ఉంది మరి చెప్పడానికి. రాధ గురించి కూడా అంతే. వాళ్ళిద్దరూ అతనికి చాలా కృష్ణుడికి హెల్పింగ్ గా, అంటే ద్రౌపది ఎలా హెల్ప్ చేసిందంటే మనకి మేడం ఇక్కడ చెప్పిన విషయం ఒక సైడ్ అయితే, ఎలా పాండవులకి సమర్పణాభావం నేర్పించటానికి కృష్ణతత్వాన్ని గురించి కృష్ణుడికి సరెండర్ చేయటానికి వచ్చింది అని ఒక పాయింట్ అయితే, అసలు మెయిన్ మనకి మహాభారతంలో చెప్పేది ఏంటంటే ఆవిడ ఈ మహాభారత యుద్ధానికి కారకురాలే ద్రౌపది. ఎందుకు? ఆవిడ్ని అవమానించబట్టి, వస్త్రాభరణం చెయ్యబట్టి, ఆమె యొక్క పగ ప్రతీకారాలతో జ్వలించిపోతూ సర్వనాశనం చేయాలి కౌరవ వంశాన్ని అని చెప్పేస్తే వీడంతా ప్రతిజ్ఞలు చేసింది ఆమె కోసమే. చివరి దాకా పోరాడింది ఆమె. అందుకే ఒకవైపు కృష్ణుడు ఎలా నిలబడ్డాడో దుష్ట శిక్షణకి, దానికి ప్రేరణ కలిగించింది పాండవులకి, వాళ్ళందరి చేత యుద్ధానికి కార్యోన్ముఖుల్ని చేసింది కూడా ద్రౌపది మాట. ఆమె ఆయనకి భక్తురాలైనా ఆయన చేసే మహాయజ్ఞంలో, అంటే దుష్ట శిక్షణ శిష్యరక్షణ చేసే మహాయజ్ఞంలో, యుగసంధిలో జరిగే మహాభారత యుద్ధంలో చాలా హెల్ప్ చేసింది ద్రౌపది మాట. అట్లా 3 రకాలుగా ఇంట్లో భార్యగా, ఒక పతివ్రతగా ఆయనకు అనుకూలంగా ఉంది రుక్మిణి మాట. చాలా బాగుంటుంది. అదే ఆత్మలు కూడా ఒకే ఆత్మ ఇన్నిగా డివైడ్ అవుతుందా అమ్మ అని అడిగినప్పుడు కూడా డివైన్ బీయింగ్స్ కి అది సాధ్యం. అంటే ఆత్మ పురోగతి చెందిన వాళ్ళు మాత్రమే అలా చెయ్యగలరు అని చెప్పారు కదా అమ్మ. దానికి కూడా మనకి యోగ వాసిష్టంలో ఉంది. అది ఎక్కడెక్కడ ఒకే ఆత్మ ఎన్నో చోట్ల జన్మిస్తుందని చెప్పారు. వాళ్ళు డివైన్ బీయింగ్సే కావక్కర్లేదు, ఒక ఆత్మ 2-3 లోకాల్లో కూడా ఒకే టైంలో ఉంటుందట. ఆమె తీసుకెళ్తుంది లీలాదేవిని సరస్వతి మాత వశిష్ఠ గీతలో. అట్లాగే శ్రీపాద శ్రీవల్లభులు అని దత్తాత్రేయులు వారి మొదట అవతారం. అక్కడ రియల్ గా భూమి మీదే ఒక బ్రాహ్మణుడుగా, ఒక చాకలివాడిగా ఒక అతడు జన్మిస్తాడు. దాని గురించి ఆయన చెప్తారు మాట, వీళ్ళిద్దరిది ఒకటే ఆత్మ అని. అట్లా నాకు అప్పుడు నేను ఫీల్ అయ్యాను అనమాట. యోగ వాసిష్ఠలో చదివాను, అంటే రియల్ గా కూడా జరిగింది మాట భూలోకంలో ఇక్కడ ఈయన టైంలో అనుకున్నా. అట్లా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకొని మాట్లాడుతున్నాను. అవి కూడా చాలా బాగుంటాయి మనం తెలుసుకుంటూ ఉంటే, లీలలు, ఆయన కృష్ణతత్వం చాలా బాగుంది. అది ఇప్పుడు దాకా మేడం అందరూ చెప్పిన పాయింట్లన్నీ కూడా నాకు నచ్చినాయి. లీలమా మేడం చెప్పింది, అంతకు ముందు మేడం చెప్పింది, ఇవన్నీ కూడా నేను చెప్దాం అనుకున్నాను, వాళ్ళు చెప్పేశారు కాబట్టి నేను చెప్పాను. ఎస్ మేడం, నెక్స్ట్ ఎపిసోడ్ లోనే అనుకుంటా రాధా గురించి తెలుసుకోవాలంటే మీరు ఇంకా తెలుసుకోవచ్చు అని చెప్తారు అమ్మ కూడా. చాలా ఉంది రాధా గురించి తెలుసుకోండి, చదవండి. ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్. మీరు నెట్ లో కూడా చూడండి, ఉంటది. చాలా ఉంది ఆమెది. అసలు ఆమె లాంటి స్నేహితురాలు ఎవరూ లేరు ఇంతవరకు కూడా అని దాని గురించి చెప్తారు నెక్స్ట్ ఎపిసోడ్ లో అనుకుంటా. అసలు నిజంగా మాస్టర్ కృష్ణ పరమాత్ముడి గురించి కూడా ఇంకా ముందు చాలా వస్తుంది. అసలు ఎలా ఉంటాడు తను, ఎలా గబగబా అంటే అసలు అమ్మ చెప్తున్నట్టు కళ్ళల్లో ఆడుతున్నట్టుగా ఉంటది. అది వింటూ ఉంటే మాత్రం అంత చలాకీగా, అంత హుషారుగా తను ఫాస్ట్ గా చేస్తున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా వస్తుంది అనుకుంటా మాస్టర్స్. నేను చాలా అద్భుతంగా ఉంటది. అంటే వింటూ ఉన్నప్పుడు మనకు తెలియని విషయాలు మాస్టర్స్. అసలు రాధ ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, ద్రౌపది ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఏంటంటే గుడ్డిగా మహాభారతం చూస్తున్నాం అంతే. కానీ వాళ్ళ ఎందుకు వచ్చారు అనేది మాత్రం నాకైనా 1000 Seeds of Joy సీతాయానం విన్న తర్వాతనే, అవి సీతాయానం కూడా రామాయణం కరెక్ట్ గా అర్థం కావడం అంటే సీతాయానం విన్న తర్వాతనే మాస్టర్స్. అసలు ఏంటి రాముడి కథ ఏంటి, సీతని కథ ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఆ జన్మ ఎందుకు తీసుకున్నారు అంటే మనకు నేర్పించడానికి మానవులుగా అవతారం ఎత్తిండ్రు అని ఒక విషయం అయితే, అసలు వాళ్ళ గోల్ ఏంటి అనేది మాత్రం ఆ సీతయానం విన్న తర్వాతనే తెలిసింది మాస్టర్స్. అసలు లవకుశలు అంటేనే అబ్బా అడిగి అడవికి పంపించారు కానీ రాముని, మరి అసలైన సీతయానం విన్న తర్వాత ఆమె ఇచ్చతోటే, ఆమె ఇచ్చానుసారమే తన పిల్లల్ని అక్కడ పెంచాలనుకొని అడవికి వెళ్ళిందని, ఆ నేచర్ లో వాళ్ళని పెంచాలనుకుందనే విషయం అక్కడ తెలిసిన తర్వాత ఎంతో హ్యాపీగా. అంటే ఎవరిని మనం కామెంట్ చేయొద్దు, ఏ సిచ్యువేషన్ ఎవరిది చూసినా దాని వెనకాల అంతరార్థం ఏంటో మనకు తెలియదు అనిపించింది మాస్టర్స్. టక్కున ఒక సిచ్యువేషన్ ఎవరో మన దగ్గరికి వచ్చేది, పక్క వాళ్ళు ఎవరైతే చెప్పింటారో వాళ్ళని కాకుండా వాళ్ళు ఎవరి గురించి చెప్పింటారో వాళ్ళని కామెంట్ చేసింటాం. కానీ అది ఎందుకు వాళ్ళ మధ్యలో ఏర్పడింది అనే విషయం మనకు తెలియదు. అందుకే వెనకటి వాళ్ళు అనేవాళ్ళు 2 చేతులు చప్పుడు చేయకుంటే చప్పుడు కాదు అనేది. అది మాత్రం 100% మాస్టర్స్. ఎవరికైనా మనం ఒక మాట సహాయం చేయాలన్నా, ఎలాంటి సహాయం చేయాలన్నా కానీ
రెండు సైడ్ల నుంచి వినాలనేది నాకు కూడా ఈ మధ్యలో 2-3 సిచ్యువేషన్స్ వచ్చినాయి మాస్టర్స్ అట్లా. అంటే అక్కడ కూడా ఏం కామెంట్ చేయొద్దు, మనకు ఒక్క సైడ్ నుంచి మాత్రమే తెలుసు, ఒక్క సైడ్ నుంచి మాత్రమే తెలుసు అని నాకు నేను చెప్పుకుంటున్నా మాస్టర్స్. ఎందుకంటే మనమేం ఆధ్యాత్మికత అంటే యోగులమై కూర్చోలే, భౌతిక జీవితంలో ఉన్న వెంటనే కామెంట్ వచ్చేసి ఒకరు చెప్తుంటే ఇంకొకరి గురించి ఆటోమేటిక్ జడ్జిమెంట్ వస్తుంది మాస్టర్స్. కానీ వద్దు, రెండు సైడ్ల నుంచి తెలియదు సరిగా, నీకు ఒక్క సైడే తెలుసు, రెండు విన్న తర్వాత ఏదైనా చెప్పగలిగితే చెప్పు అనేది అనిపిస్తుంది మాస్టర్స్. కానీ అద్భుతం అంటే మాస్టర్స్ ఈ ఎపిసోడ్. మాస్టర్స్ అంటే మీరు అందరు ఒకటి వినండి. మేడం, మేడం సరితా మేడం సారీ, ఒకటి ఏంటంటే మనకి ఒక్కటే బేసిక్ గా ఉండకుండా ఒక వాల్మీకి రామాయణమే ఉంటే దాని ప్రకారంగా ఫాలో అవుతాం. మనకి ఎందుకు ఇన్ని కన్ఫ్యూజన్లు ఉంటాయి అంటే ఎన్నో రామాయణాలు, మల రామాయణం, ఆధ్యాత్మిక రామాయణం, తులసి రామాయణం, ఈ విధంగా ఎంతో మంది రాశారు రామాయణాన్ని. అదే విధంగా మరి భారతానికి జమినీ రామాయణం కూడా, జమినీ భారతం కూడా నేను విన్నా, చదివాను. మనకి తెలిసిన మహాభారతం, జమినీ భారతం అని ఉంది. ఇంకా చిన్న చిన్న భాగవత కథలు ఇవన్నీ అయితే ఎంతో మందో రాశారు, మనకి తెలుగులో పోతన గాని ఇట్లా. అంటే వీళ్ళు రాసేటప్పుడు మూలాన్ని తీసుకొని రాసేటప్పుడు ధ్యానులు అయితే గనక, ఇప్పుడు మనం చెప్పుకునే ఛానలింగ్ అనేది ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా చెప్పుకుంటున్నాం, కానీ ఇది ఎప్పుడు కూడా ఒక పోతన రాసిన, ఒక వాల్మీకి రాసిన, ఒక వ్యాసుడు రాసిన వాళ్ళు అంత పవిత్రమైన హృదయంతో, భక్తి భావంతో, ఆ ఆధ్యాత్మిక చింతనతో, ఆ డివైన్ బీయింగ్స్ తో, దేని గురించి ఎవరి గురించి రాస్తున్నారో వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ తో వాళ్ళు మింగిల్డ్ అయి ఉండే రాస్తారు. ఎస్ మేడం, వాళ్ళకి ఇక్కడ అమ్మ అది కూడా చెప్తారు. అమ్మ విన్నాను ఎక్కడో ఆ అమెరికా ఆమెనంట మన సీతాయనం గురించి రాసిందంట. ఆమె ఎవరు అసలు, ఆమె ఎలా అంటే మాస్టర్స్, అంటే ఇక్కడ నేను నేర్చుకున్నది అంటే ఎవరిని ఊరికేనే కామెంట్ చెయ్యొద్దు, మనకేం తెలియనప్పుడు కామెంట్ చెయ్యొద్దు. అంటే మరి తను ఎలా తన పూర్వజన్మ చూసుకొని ఆ పూర్వజన్మ సుకృతంతో తను ఇది రాశారని మనం సీతాయనం విన్నప్పుడే విన్నాం మాస్టర్, స్టార్టింగ్ లోనే చెప్తారమ్మా ఇది. కానీ అలా అనుకునే వాళ్ళకి జన్మల గురించి, పునర్జన్మల గురించి, ఆత్మ గురించి అవగాహన ఉండదు మేడం. ఎందుకంటే ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడే పుట్టాలా, లేదు కదా, ఈ విశ్వంలో ఎక్కడైనా పుట్టచ్చు. మన రమణ మహర్షి కూడా చెప్తారు, రమణ మహర్షి ఆశ్రమంలో ఎక్కువ ఫారినర్సే ఉంటారు. మీరు వెళ్ళి చూడండి అరుణాచలంలో, అసలు స్టాచ్యూస్ లా కూర్చొని ధ్యానంలో మింగిలిపోతారు. మనం కూడా అట్లా చేయలేము అనిపిస్తుంది. బొమ్మలే, ఇంకా పాలరాయి బొమ్మలాగా తుక్కుపోయి ఉంటారు. అసలు ఆయనే చెప్పారు, ఆయనంతటా ఆయన శిష్యుల్లో చాలా మంది ఫారినర్స్ ఉంటే ఆయన ఒకటే చెప్పారు, ఇతను అంతకు ముందు జన్మలో మన భారతదేశంలో ఫలానా ప్రాంతంలో పుట్టాడు, అతను ఇంత మహాభక్తుడు, అందుకనే ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉండలేక మళ్ళీ ఇక్కడికి వచ్చాడు అని చెప్పి, ఈ భారతదేశం అలా లాగుతుంది, ఇది వేద భూమి, ఆధ్యాత్మిక భూమి. ఆయన అక్కడ ఉండగా ఆయన ప్రేరణ వచ్చి, ఆయన పేరు చార్లెస్, ఏదో నాకు సరి గుర్తు రావట్లేదు పేరు, కానీ మహాభక్తుడు ఆయన, ఫారెన్ నుంచి వచ్చేసాడు. అరుణాచలం ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఈయన కనిపించాడంట ఆయనకి, రమణ మహర్షి గారు ఆ గోచి పెట్టుకొని కర్ర పట్టుకొని అలా కనిపించారంట. ఈయనెవరు అనే తపంతో అక్కడి నుంచి అందరిని అడుగుతూ భారతదేశానికి వచ్చి వెతుకుతూ చివరికి అరుణాచలం వచ్చి చూసి, నేనే మిమ్మల్ని చూసింది, మీరే నా కళ్ళలో కనిపించిందని సరెండర్ అయిపోయారు అనమాట. అట్లా ఎంతో మంది చెప్పారు, బాబా చెప్పారు. ఎంత మంది మన దేశంలో వాళ్ళు ఫారినర్స్ ఎంతమంది వచ్చి మన దేశంలో ఇక్కడ సరెండర్ అయిపోయారులా. ఒక నిమిషం సావిత్రి, పాల్ బ్లంటన్ ఆయన అమెరికా నుంచి వచ్చిన ఆయన, పాల్ బ్లంటన్ ఎక్కడ రమణ మహర్షిని ఎతికింది, ఫారెన్ నుంచి వచ్చింది ఆయనే, పాల్ బ్లంటన్ అని. చాలా బాగా మన ఈజిప్ట్ లోకి వెళ్ళి పై లోకాలు కూడా చూసొచ్చాడు. ఆయన పేరు పాల్ బ్లంటన్ అండి, నేను చదివాను ఆయన గురించి. పాల్ బ్లంటన్. అమ్మఒడిలోకి అని ఒక బుక్ ఉంది, ఆయన రాధా కృష్ణ స్వామి ఆయన పేరు, ఆయన ఫారినరు. అమ్మఒడిలోకి అనే బుక్ అసలు ఇంగ్లీష్ లో ఏంటో పేరు బుక్. ఎస్ మేడం, ఆయన కూడా అంతే మరి ఫారినర్. ఆయన ఇస్కాన్ మతం, ఇస్కాన్ లోకి వచ్చి ఆయన దగ్గర దీక్ష పొంది ఇప్పుడు ఎంత పేరు ప్రఖ్యాతులు ఆయనకి, ఎంత సరెండర్ అయిపోయి భారతదేశం బతుకుతున్నాడు, ఎంత కష్టపడి వచ్చాడు. ఉన్నారు తెలియని అజ్ఞానంతో మాట్లాడేవాళ్ళు. మేడం ఎవరు రాశారు, ఎవరు చేశారు, దాంట్లో నుంచి మనం ఏది నేర్చుకోవాలి, మనకు దగ్గరికి వచ్చిందంటే ఏదో ఉంది మనం నేర్చుకునేది ఉంది, అక్కడ నుంచి మనం తీసుకోవాల్సిన జ్ఞానాన్ని తీసుకోవాలి తప్పితే మనం ఎక్కడ కామెంట్ చేయొద్దు అనే విషయం నాకు అర్థమైన విషయం మేడం. థ్యాంక్ యూ కుమారి మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్వతి మేడం, వెల్కమ్ మేడం, నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి మేడం, మ్యూట్ లో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈ ఎపిసోడ్ లో నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు అంతకుముందు బాహ్యం మారాలంటే అంతర్ప్రపంచం మార్చుకోవాలని విన్నాను మేడం. అంతర్ప్రపంచం అంటే ఆలోచనలు ఒక్కటే నాకు తెలుసు మేడం, కానీ
ఇక్కడున్న చాలా పాయింట్స్ చెప్పారు మేడం. అంతర్ ప్రపంచం అంటే మన ఎప్పుడు సకారాత్మకమైన భావనలు మన ఆ ఫీలింగ్స్ తోనే ఉండాలి. ప్రతి అవయవానికి కూడా అవి పంపించుకోవాలని, గతానికి కృతజ్ఞతలు, ఇప్పుడు ప్రెసెంట్ లో ఉంటూనే గతానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని, ఆ ఆ ఇన్నర్ చైల్డ్ కూడా నాకు విన్నాను కానీ అంత బాగా తెలియదు మేడం. అది గతం అంతా కూడా ఇన్నర్ చైల్డ్ రూపంలో ఉంటదని కూడా అర్థమైంది మేడం. ఇది ఈ పాయింట్ విన్నాక గతం అంతా కూడా ఇన్నర్ చైల్డ్ అంటే రూపంలో మేడం, ఉంటుంది. మీరు సరోజమ్మ చేయించిన ఇన్నర్ చైల్డ్ వర్క్ షాప్ లో జాయిన్ అవ్వలేదా? నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకోండి, పెడతారు గ్రూప్లలో. ఓకే మేడం. అప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. అట్లా మేడం. అదే గతం అంతా కూడా ఇన్నర్ చైల్డ్ రూపంలో ఉంటుందని కూడా అర్థమైంది మేడం. అట్లాగే ఇప్పుడు లా ఆఫ్ అన్సర్టనిటీస్ గురించి కూడా చెప్పారు మేడం. మనం ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ లాగా ఉండాలి. ఏది వచ్చినా ఇది ఎందుకు వై అనేది క్వశ్చన్ చేసుకోవాలి, మన సైడ్ నుంచి ఆలోచించుకోవాలి అనేది అర్థమైంది మేడం. అంటే ఏమి జరిగినా ఆ క్షణంలో గ్రహస్థితిని బట్టి ఉంటుంది, మన కర్మ మన అగ్రిమెంట్ ని బట్టే ఉంటుందని కూడా చెప్పారమ్మా అమ్మ. అంటే అది కర్మ సిద్ధాంతమే కదమ్మా అది. అది ఎస్ మేడం. అది ఇప్పుడు కృష్ణ పరమాత్మ రూపం కూడా స్త్రీ పురుష శక్తి రెండు సమానంగా ఉన్న సంపూర్ణ జ్ఞానంతో ఉన్న జన్మని తెలిసింది మేడం. అట్లాగే అమ్మ ముగ్గురు అవతారంలో జన్మించే రాధమ్మ అవతారం హీలింగ్ కోసమే ఆ జన్మ తీసుకున్నారు. వాళ్ళిద్దరూ పరిపూర్ణమైన అవతారాలు. వారిద్దరి మధ్యలో ఉన్నది మనం అనుకున్నట్లు ప్రేమ అలాంటివి కాదు, రొమాంటిక్ లవ్ కాదు అని చెప్పారు మేడం. ఆ పాయింట్ చాలా బాగుంది. గౌరవము ఆరాధనతో కూడిన ఇది వాళ్ళది. వారిద్దరి మధ్యలో ఉన్న పరస్పర గౌరవం ఆరాధనే గాని, పరస్పర సత్యమే గాని మనం అనుకునేది కాదు అనేది బాగుంది మేడం. అది అంతా హీలింగ్ కోసము ఆ జన్మ తీసుకుంది అనేది. అలాగే ద్రౌపది దేవి అవతారం కూడా సమర్పణ భావం నేర్పించడానికే వచ్చాను ఆ జన్మలో అనేది చెప్పారమ్మా. దీన్ని బట్టి ఆ సమర్పణ భావంతో మనం కూడా నేర్చుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది నాకు అర్థమైందమ్మా. ఎస్, సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పార్వతి మేడం. ప్రతి ఎపిసోడ్ లో వస్తుంది సరెండర్ గురించి. మాక్సిమం 1000 సీట్స్ ఆఫ్ జాయ్ ఉంటే సరెండర్ గురించి ప్రతి ఎపిసోడ్ లో వస్తుంది మేడం. ఎలా సరెండర్ అవ్వాలని దాని గురించి మనకు సాక్షిలో ఇంకా అద్భుతంగా చెప్పారమ్మా. అంటే వింటూ వచ్చాం, చేస్తూ వచ్చామని చాలా సార్లు ఎక్స్పీరియన్స్ పంచుకున్నాం, కానీ సరెండర్ ఎలా అవ్వాలంటే ఆనందంగా సరెండర్ అవ్వాలి అనేది మనకు సాక్షిలో చెప్తారు. ఇంకొకటి ఏంటంటే ఫేత్ వితౌట్ డౌట్. అంటే మీ నమ్మకం ఎలా ఉండాలి అంటే మన నమ్మకంలో ఎలాంటి డౌట్ ఉండొద్దు. ఆ నమ్మకంతో ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో అక్కడ సరెండర్నెస్ ఏర్పడుతుంది. సరెండర్ అంటే మాస్టర్స్, నేను ఏది కోరితే అది రాదు మాస్టర్స్. సరెండర్ అన్నప్పుడు అది ఏది ఇచ్చినా అది నాకు ఓకే, నువ్వు నాకు కరెక్టే ఇస్తావు. యూనివర్స్కి సరెండర్ అవ్వాలి. యూనివర్స్కు సరెండర్ అయినప్పుడు యూనివర్స్ ఏది ఇచ్చినా మనం అది యాక్సెప్ట్ చేయాలి మాస్టర్స్. అంటే మనకు అక్కడ ఎలాంటి నమ్మకం ఉండాలంటే అక్కడ ఏది ఇచ్చినా ఓకే నాకు ఇదే కరెక్ట్ అనే నమ్మకం ఉండాలి మనకి, యూనివర్స్ అలానే ఇస్తుంది అనేది. ఆ నమ్మకంతో ఉన్నప్పుడు మాత్రమే మాస్టర్ సరెండర్ అంటే అలా అన్నమాట. అరే నేను సరెండర్ అయ్యానే, నేను ఇది అనుకుంటే ఇదే కావాలని రాదు మాస్టర్స్. యూనివర్స్కి తెలుసు మనకి ఏ టైంకి ఏది ఇవ్వాలి. నేను అక్కడ సరెండర్ అన్నప్పుడు వీళ్ళకి ఏది కరెక్ట్ అంటే నేను ఈ మధ్యలో చాలా ఈ సరెండర్నెస్ లో చాలా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను మాస్టర్స్. మా భర్త పరంగా అయిండొచ్చు, మా పిల్లల పరంగా అయిండొచ్చు. ఇట్స్ ఓకే, అమ్మని విధిస్తున్నామంటే నాకు ఇప్పుడు ఇదే అవసరం, థ్యాంక్ యూ అని చెప్పడం నేర్చుకున్నాను అనమాట. అంటే ఏది జరిగినా మంచికి అనే విషయం మనకు అమ్మ చాలా సార్లు చెప్తారు మాస్టర్స్. యూనివర్స్కు సరెండర్ అయినప్పుడు మనకి ఏది ఇస్తే అది కరెక్ట్ మాస్టర్స్, అంతే. అప్పుడు అది యాక్సెప్ట్ చేయగలగాలి, ఆ నమ్మకం మనకు ఉండాలి. అక్కడ ఎలాంటి డౌట్ ఉండొద్దు మాస్టర్స్. అమ్మ చెప్పేది ఇదే, అది కూడా ఆనందంగా సరెండర్ అవ్వాలి. ఎస్ పార్వతి మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఈ ఎపిసోడ్ అంతా వినింటారా? మీరు ఉన్న వాళ్ళందరూ వినింటే మీరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి మాస్టర్స్. ఎక్కువ ఏముంది, 1 పాయింట్ యాడ్ చేయండి. ప్రతి ఒక్కరు 1 పాయింట్ యాడ్ చేయండి. శారదా మేడం. ఇప్పుడు మీరు చెప్పిందే జీవితానికి బాగా పనికొచ్చేది, సరెండర్, యాక్సెప్టెన్స్. ఈ 2 పాయింట్లే నాకు నచ్చాయమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఇంకా అందరు ఉన్నారు కదా, అందరు ఒక్కొక్క పాయింట్ యాడ్ చేయండి మాస్టర్స్ ఈ ఎపిసోడ్ వినింటే. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ కనెక్ట్ అవుతుంది మాస్టర్స్. అందరికి అన్ని కనెక్ట్ అవ్వాలని రూల్ లేదు కాబట్టి మీకు ఏది కనెక్ట్ అయిందో ఒక్కొక్క పాయింట్ చెప్పండి. మీరు కనీసం మొత్తంగా 1.5 hour చెప్పారమ్మా ఈ ఎపిసోడ్.
1 గంట 32 నిమిషాలు 33 నిమిషాలు చెప్పారు మాస్టర్స్. ఆ దాంట్లో మీరు హాఫ్ అన్ అవర్ వింటే దాంట్లో మీకు కనెక్ట్ అయిన పాయింట్ చెప్పండి. 1.5 అవర్ వింటే 1.5 అవర్, 45 మినిట్స్ వింటే 15 మినిట్స్ వింటే 50. దాంట్లో మీకు ఏది కనెక్ట్ అయిందో చెప్పండి. ఇక్కడ శ్రీకృష్ణుడు చేసేటివన్నీ లీలలే, కర్మలు కాదని చెప్తారు. మళ్ళీ చెప్తారు మనం చేసేటి కూడా కాదు, ఎవరైతే పురోగమనం చెంది పరిపూర్ణులై ఉంటారో వాళ్ళు చేసే మాత్రమే లీలలు అని చెప్తారు మాస్టర్స్. ఈ లీలల గురించి కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకా చెప్తారమ్మా. ఏంటి మాస్టర్స్, ఎవరు వినలేదా మీరు ఎపిసోడ్? ఈ వినండి ఎపిసోడ్ లో ఒక్కొక్క పాయింట్. అమ్మా ఈ విజయలక్ష్మి. ఎపిసోడ్ లో నేను కృష్ణ పరమాత్మ ఎక్కువ కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే కృష్ణుడు సంపూర్ణంగానే జన్మించినాడు, సంపూర్ణ జ్ఞాని. కాకపోతే అలా జ్ఞాని కానీ అట్లా కనిపించాడు అందరికి. ఎప్పుడు దొంగతనాలు, చిన్నప్పుడైతే అందరి ఇళ్లలో దొంగతనాలు చేసేటట్లు, గోపికలతో రాసలీలలు ఆడుతున్నట్లు ఇలా చూపిస్తారు ఎక్కడ చూసిన సినిమాలలో. ఇదంతా అవునమ్మా, కృష్ణుని సంపూర్ణ జ్ఞాని అనేది బాగా దీంట్లో బాగా చెప్పారు. అవును, రాముడు మనిషిగా జన్మించినాడు కానీ కృష్ణుడు చిన్నప్పుడే జ్ఞానంతోనే జన్మించినాడు అనేది నాకు బాగా నచ్చింది. రాధ కూడా కృష్ణుని కోసమే భూమి మీదకి వచ్చింది. లక్ష్మీదేవి రాధా రూపంలో కృష్ణునికి చిన్నప్పుడంతా రాధానే అన్నమాట. ఇంకా కొన్ని దానిలలో మనం దీంట్లోనే అనుకుంటా, వాళ్ళిద్దరూ ఎక్కడ వేరే ఎంత దూరాన ఉన్నా వాళ్ళు ఒకరు ఏదన్నా అనుకుంటే వాళ్ళకు ఇంకొకరికి తెలిసిపోతుంది. వాళ్ళు అలా నెక్స్ట్ ఎపిసోడ్ వర్షాలు కురిపించాలన్నా ఏం నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తుంది అనుకుంటా, అలా అవును చేసేవాళ్ళు అన్నమాట. అవునవును. వాళ్ళు ఏం చేయాలన్నా ఒకరి సలహాతో ఒకరిద్దరు ఖచ్చితంగా రాధమ్మ సలహా తీసుకునేవాడంట కృష్ణుడు. అలా తను అంత జ్ఞానయుండి కూడా ఆ ఒదిగే తత్వం, అంటే మళ్ళీ నాకు సలహాలు ఎందుకు అనేది కాకుండా తీసుకున్నాడంటే మనం ఎట్లుండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. మనకి ఏం జ్ఞానం లేకపోయినా అంత జ్ఞానం ఉన్నట్లు ఫీల్ అవుతుంటాము. అలా కాకుండా మనం కూడా ఎంతో ఒదిగి ఉండాలి, సమర్పణ భావంతో ఉండాలి అనేది బాగా అర్థమైంది. దీంట్లో నాకు బాగా నచ్చింది. ఇంకా అదే అదంతా బాగా నచ్చిందని నేను చెప్దాం అనుకున్నాను. ఎస్, సూపర్ థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎస్ మాస్టర్స్, నిజంగా అంటే అసలు రాధాకృష్ణుల గురించి ఇంకా ముందు ఎపిసోడ్ లో వింటాం కానీ వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఇంతకు ముందు ఎలా అర్థం చేసుకున్నాం, ఇప్పుడు ఎలా అర్థం చేసుకుంటాం అనేది ఇంకా ముందు ముందు వింటే ఇంకా నేర్చుకుంటాం మాస్టర్స్. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇంకా మాస్టర్స్ అందరూ యాడ్ చేయండి, మీకు ఏది నచ్చింది, మీరు ఏ పాయింట్ పట్టుకున్నారు. ఇప్పుడు మేడం చెప్పారు, మేడం చెప్పి అందుకే అందరూ పంచుకోవాలని. ఇప్పుడు మేడం చెప్పిన దాంట్లో నుంచి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, ఎంత తెలిసినా ఇంకా మనకేం తెలియదు అనే విషయం తెలుసుకోవాలనేది ఎంత బాగా చెప్పారు విజయలక్ష్మి మేడం. అలా మాస్టర్స్ అందుకే అందరూ పంచుకోవాలి. చెప్పండి మాస్టర్స్. ఇంకా ఉమామహేశ్వరి మేడం, దీప్తి మేడం, వరలక్ష్మి మేడం, శోభా మేడం, ప్రేమకుమారి మేడం, అనితా మేడం, రాధిక వెంకటేష్ మేడమా సారో తెలియదు, రాధికా వెంకటేష్ మేడం, మానస మేడం, శారద మేడం మాట్లాడారు, పార్వతి మేడం మాట్లాడారు, సీతా మేడం. మీరు ఎంత ఎపిసోడ్ విన్నా, ఈ 49th ఎపిసోడ్ అనగానే అమ్మ ఎపిసోడ్ చెప్పినప్పుడు విన్నది కూడా మీ జ్ఞాపకం వచ్చింటే కూడా మాస్టర్స్ పంచుకోండి. పంచుకుంటే పెంచబడుతుంది మాస్టర్స్. మానస మేడం వెల్కమ్. నమస్తే అమ్మా మేడం. నమస్తే మాస్టర్. నమస్తే సరోజమ్మ. నేను ఈ ఎపిసోడ్ లో నేర్చుకున్నది మనల్ని మనం క్షమించుకోవడం, ఇతరులను క్షమించడం చేస్తే ఎంత ఉంటుందో అది నేర్చుకున్నా మేడం నేను. సూపర్ మేడం. అంటే మొత్తం వినలేదు మేడం ఈ ఎపిసోడ్ లో. అంటే ఎస్ మేడం. అమ్మ చెప్పిందే విన్నది గుర్తొస్తుంది మీరు అందరు మాట్లాడుతుంటే. ఎస్ మేడం. ఇక నుంచి కంటిన్యూ చేద్దామని ఇంకా స్టార్ట్ అయినా మేడం ఈ రోజు నుంచి. ఎస్ మేడం, కంగ్రాట్స్. జ్ఞానం పెరుగుతుంటది కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంటే అది అర్థమవుతుంది ఎట్లా మాట్లాడాలనేది. ఎస్ కొంచెం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మాట్లాడడం కూడా నేర్చుకుంటా మేడం నేను. మేడం అంతే చాలు మేడం, మనకు వచ్చింది మనం చెప్తాం. ఒకరిలా మనమేలా మేడం, ఎవరికి వాళ్ళే ప్రత్యేకత మేడం, ఎవరికి వారే యూనిక్. మనం ఒకరిలా మాట్లాడలేం, ఒకరిలా చెప్పలేం. కాబట్టి మనం పాల్గొనాల్సిందే, మనకు తెలిసింది చెప్పాల్సిందే, అంతే. అంటే థ్యాంక్ యూ కొన్నిసార్లు మానస మేడం. క్షమించినా కూడా మనము ఇతరుల నుంచి అది ఒక ఆనందం మేడం. క్షమిస్తే మనల్ని మనం క్షమించుకోవడము అది ఇట్లా గుర్తుకు వస్తుంటది, ఇట్లా అనేది లేకుండా ఇలా అనకూడదు,
ఎస్ మేడం. అనేది అదంతా ఇంప్లిమెంట్ చేస్తున్నా మేడం నేనైతే ఇంకా చాలా. సూపర్ సూపర్ థ్యాంక్ మేడం, యూ మేడం. సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శోభా మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం నమస్తే వెల్కమ్ మేడం, నమస్తే. మేడం చెప్పండి. మేడం. నేను ఒక 2 months నుంచి ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. వెల్కమ్ మేడం. అప్పటి నుంచి సాక్షి చూస్తున్నాను. ఈ ఎపిసోడ్స్ ఏవి వినటం లేదు, సాక్షినే కంటిన్యూ చేస్తున్నాను. సో యా, ఇవి వినలేదు కానీ ఈ రోజు ఇందులో పార్టిసిపేట్ అయ్యాను. అయ్యో కాకపోతే పర్లేదు. మీ గ్రూప్ ఇందులో ఉండే మీ మేడమ్స్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకునేది కానీ నాకు చాలా చాలా ఇష్టమైపోయింది. నేను ఎన్నేళ్ల నుంచి ఉన్నాను కానీ ఏ గ్రూప్ లో అన్ని మాస్టర్స్ వింటున్నాను కానీ ఏ గ్రూప్ లోనూ జాయిన్ కావాలనిపించలేదు నాకు. ఎస్ కాకపోతే మ్యామ్. సరోజ మేడంది వినిన తర్వాత, సాక్షి ఒక్క ఎపిసోడ్ వినిన తర్వాత నేను చాలా అనుభూతి చెందాను. కానీ అంత ఇంతవరకు ఎక్కడ షేర్ చేయలేదు అనుకుంటాను. కానీ ఈరోజు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను మేడం. కంగ్రాట్స్ మీరందరూ మేడం, కంగ్రాట్స్. సూపర్. మీరందరూ మొన్న సెలబ్రేట్ చేసుకున్నారు కదా, యా, ఆ ట్రీట్ లో హైదరాబాద్ రావాలనుకున్నాను. ఫస్ట్ టైం ఎవరు తెలియదు అని రాలేదు మేడం. మేడం నాకు మీరు కరెక్ట్ అయిన సోల్ ట్రైబ్ లోకి వచ్చేసారు. మీరు ఎక్కడ వెళ్ళినా వెళ్ళబుద్ధి కాలేదు. ఇక్కడ రమ్మంది మీ సోల్ ఫ్రెండ్స్ అంతే, మీ సోల్ మేట్స్ అంతే ఇక్కడే ఉన్నారు మేడం. రావాల్సింది లేదు అనేది లేదు మేడం. మీ గ్రూప్ మీరు మాట్లాడేది ఆర్గనైజింగ్ చాలా 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 ఇష్టమైపోయింది మేడం. ఈ రోజు మాట్లాడుతున్నాను. సూపర్ మేడం. మాస్టర్స్ ఒక మేడం మన కొత్తగా మన BYM లోకి వచ్చేసింది. వెల్కమ్ శోభా మేడం, వెల్కమ్, కంగ్రాచులేషన్స్. మంచి కుటుంబంలోకి వచ్చేసారు. మీరు ఎప్పుడైనా మాట్లాడొచ్చు, ఎప్పుడైనా హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీ భావాలను హ్యాపీగా పంచుకోవచ్చు. నెక్స్ట్ 50 ఎపిసోడ్ మేడం, 1000 Seeds of Joy, అంటే నెక్స్ట్ మేడం 50 ఎపిసోడ్ మేడం ఉంటుంది. నేను స్టార్టింగ్ నుంచి వినలేదు కదా, ఎలా పర్లేదు అని మేడం, స్టార్టింగ్ నుంచి తర్వాత విందరు. ఇప్పుడు ఈ ఎపిసోడ్స్ మాత్రం మీరు గ్రూప్ లో ఉండింటే మీకు ప్రతి 50 ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ ఉంటుంది. అది వినండి, అది వింటూ ఫస్ట్ వినండి, మీకు అర్థం అవుతుంది మేడం. ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు 49th ఎపిసోడ్ నుంచి కొత్త నాలెడ్జ్ స్టార్ట్ అయిపోయింది. 48th ఎపిసోడ్ వరకు ఒక జ్ఞానం ఉంటే 49th ఎపిసోడ్ నుంచి ఒక జ్ఞానం మేడం. కాబట్టి ఓకే మేడం. 49 ఇప్పుడు వినేశారు. మాక్సిమం అంతా వచ్చేసింది, ఎపిసోడ్ మొత్తం వచ్చేసింది. 49th ఇక్కడ విన్నది. నెక్స్ట్ 50 వినండి మేడం. నెక్స్ట్ ఓకే సాటర్డే మేడం. 50 ఎపిసోడ్ ఉంటుంది. మీరే మళ్ళీ అప్పుడు 50 అయితే ఎప్పుడైతే వింటారో మీకే ఫస్ట్ నుంచి వినాలనిపిస్తుంది. మీరే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వింటారు మేడం. వెల్కమ్ మేడం. వినాలని ఉంది మేడం. కాకపోతే సాక్షినే నేను అన్ని కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటి వరకు అప్డేట్ అయిపోయాను మేడం, అన్ని విని సాక్షి. సూపర్. వెల్కమ్ మేడం, పర్లేదు. అయితే మీరు ఇప్పుడు అందరిది విన్నారు కదా మేడం, శోభా మేడం, ఇప్పుడు అందరు చెప్పింది విన్నారు కదా. దీంట్లో నుంచి మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయిందో చెప్పండి. అందరిది విన్నారుగా ఇప్పుడు. అవును మేడం. అదే నాకు యాక్సెప్టెన్సీ, సరెండర్ అయ్యేది అది చాలా ఇష్టమైపోయింది నాకు. ఓ సూపర్. ఎక్కడ మేడం మీరు? బెంగళూరు మేడం. అదే మీ కర్ణాటక తెలుస్తుంది మీ మాట్లాడుతుంటే, తెలుగు కాదని అందుకే అడిగాను. లేదు, మదర్ టంగ్ వచ్చేసి ఆంధ్ర, అమ్మ వాళ్ళది. హస్బెండ్ వాళ్ళది కర్ణాటక, బెంగళూరు మేడం. యా. మీ అందరూ చాలా చాలా ఇష్టమైపోయారు మేడం. నాకు అంతను మీలో ఒకరు కావాలని చాలా ఆశగా ఉంది. అరే మేడం, మీరు మాలో ఒకరే, కాదని ఎవరు చెప్పారు అసలు? మీరు కాదనుకుంటున్నారు, మేమైతే మీరు మాలో ఒకరే నేను అనుకుంటున్నాం. పార్టిసిపేట్ చేయాలి, మాట్లాడాలి, ఆర్గనైజ్ చేయాలని చాలా చాలా ఇష్టంగా ఉంది మేడం. ఎస్ మేడం, చేద్దురు, తప్పకుండా చేస్తారు మేడం. మీకు ఈ రోజు ఏ పాయింట్ నచ్చిందో చెప్పండి, తప్పకుండా మీరు కూడా ఆర్గనైజ్ చేద్దురు. మీరు కూడా ఇందులోకి వచ్చారంటే ఏదో చేయడానికి తప్పకుండా మేడం. మీకు ఏ పాయింట్ నచ్చిందో చెప్పండి మేడం. యాక్సెప్టెన్సీ, సరెండర్నెస్ అనేది చాలా ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. ఏ గ్రూప్ లో ఉన్నారా మేడం? గ్రూప్ లో BYM గ్రూప్ లో ఉన్నారా మీరు? మేడం 2 months నుంచి 3 months నుంచి ఉన్నాను. ఎస్ మేడం, ఇంకా ప్రతిదీ వస్తుంటది కదా మేడం, ప్రతి దాంట్లో మీరు వస్తుంది మేడం, వస్తుంది. అదే నేను వినలేదు కన్నా అని నేను దీంట్లో ఎప్పుడు జాయిన్ కాలేదు మేడం. పర్లేదు మేడం, జాయిన్ అవుతూ ఉంటే అందరు మాట్లాడినాక కూడా మనం మాట్లాడొచ్చు మేడం అక్కడిది. లేదా నెక్స్ట్ నుంచి మేడం వినండి. వింటున్నాను, సాక్షి ఎపిసోడ్స్ లో కూడా జాయిన్ అవుతాను, వింటాను. ఇంతవరకు మాట్లాడలేదు మేడం, ఇదే ఫస్ట్ మాట్లాడుతున్నాను మేడం. ఎస్ మేడం, అయిపోయింది, అడిగేసేసారు, ఇంకెప్పుడు మాట్లాడతారు అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. ఓకే మేడం. ఉమామహేశ్వర్ మేడం, రాధిక మేడం మాట్లాడితే బాగుంటుంది. 1 పాయింట్ అసలు ఏ ఎపిసోడ్ వినని శోభా మేడం చెప్పారు, నాకు యాక్సెప్టెన్స్ సరెండర్ నచ్చిందని. మీరు అందరు ఎపిసోడ్లు విన్న వాళ్ళు ఉన్నారు. మీరేంటి మాస్టర్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విన్న వాళ్ళే. పుష్ప వెంకయ్య మేడం, పుష్ప మేడం
అదే మనము గతాన్ని మర్చిపోలేకపోతున్నాము అనేది మాత్రం అది బాగా నచ్చింది. అమ్మ కూడా చాలా ఎఫెక్టివ్ గా చెప్పినారు. ఎస్ మేడం. థ్యాంక్ యూ. ఆ, అది బాగుంది. మళ్ళీ ట్రైబ్స్, అది నేను ఎప్పుడు ఫీల్ అవుతా ఉన్నాను. మన గ్రూప్ లో చేరినామంటే నేను దీనికోసమే కాచుకో ఉన్నాను, నేను దీనికోసమే ఉన్నాను అన్నట్లు అనిపిస్తుంది. నాకు అది చాలా నచ్చుతుంది. మనమంతా ఒక గ్రూప్ వాళ్ళము. నా ఫ్యామిలీ కూడా అట్లే ఉంది. అది ఇంకా అనిపిస్తుంది. మనం ఎందుకు పుడతామో అక్కడ గ్రూప్ లో అనేది మనకి చెప్తారు కాబట్టి అలాంటి గ్రూప్ కోసమే నేను వెయిట్ చేస్తా ఉన్నాను. ఈ ఏజ్ లో ఇక్కడ ఇప్పుడు ఈ గ్రూప్ లోకి వచ్చినాను. మనమంతా వాళ్ళము అనేది బాగా నచ్చింది. అది బాగా ఫీల్ అవుతాను కూడా నేను. ఎస్ శోభా మేడం, మీరు కూడా ఫీల్ అవుతున్నారు కదా, ఇప్పుడు పుష్ప మేడం కూడా అదే చెప్పారు. అదే చెప్తున్నా, అమ్మాయి కూడా అట్లా అనింది కదా, అందుకే కొంచెం ముందు కొంచెం వెనక లాగబడతాం. చెప్పింది కదా అమ్మ, దానికి లాగబడతాం మనము అని, అట్లా లాగబడతాం. లేకపోతే ఎంత మందికో నేను షేర్ చేసినాను దీన్ని, అందరూ అలా వచ్చేయలేరు, అంత ఈజీగా వచ్చేయలేరు. మీరు వచ్చినారంటే అది గ్రేట్ మేడం. శోభా మేడం. ఉమామహేశ్వర మేడం మాట్లాడండి, మీరేదో మాట్లాడాలని అన్మ్యూట్ చేసుకున్నట్టున్నారు. నమస్తే మాస్టర్స్. నమస్తే. నమస్తే మేడం. ఏంటంటే ఆ సరెండరు, యాక్సెప్టెన్సీ, గతంలోని సంఘర్షణ ఎలా నాకు గతంలోని సంఘర్షణని ఎలా వదిలేయాలా, క్షమించమని అంటారు, క్షమిస్తున్నట్టే ఉంటుంది, మళ్ళీ అది లోపల నుంచి తన్నుకొస్తుంటది. క్షమించాను కదా అని అనుకుంటా, అవును నేను క్షమించాను కదా, కూర్చొని క్షమించా అనుకుంటా, కానీ అది కాదు. క్షమించే విధానం కూడా చాలా క్లియర్గా, అంటే అనుభూతి చెందడం అమ్మ, అంటే ఆ రకంగా మనము క్షమించే పద్ధతి, క్షమిస్తున్నాము, అది కణకణానికి వెళ్ళి క్షమించే విధానం అనేది ఎంత ప్రాక్టీస్, ఇంకా లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. నా ప్రాక్టీస్లో ఈ క్షమ అనేది ఇంకా పెంచుకోవాలన్నది ఒకటి అర్థమైంది. సరెండర్లో అయితే మాత్రం ఈరోజు పొద్దుటే ఎక్స్పీరియన్స్ అయినానమ్మా. ఈరోజు మామూలు కూర్చొని పూజ చేసుకుంటుంటే, దీపం పెట్టుకుని దండం పెట్టుకుంటుంటే ఏంటో నాకు తెలియని వెలితి కనపడుతుంది. ఏం పెట్టలేదబ్బా దేవుడికి, నేను ఏం చేయలేదా ఈరోజు, ఏం పెట్టలేదా అని వెతుక్కుంటున్నా. అన్ని ఫోటోలకి అమ్మవారికి అంతా చూసుకుంటా, ఎంత చేస్తున్నా నాకు వెలితిగా తెలుస్తుంది అనమాట. ఏమి ఈరోజు వెలితిగా ఉంది, అమ్మవారు కల లేదా, నేను ఎందుకు ఇట్లా, నాకు సరికాదు భావన అని నాకు అనిపిస్తుంది. కానీ మళ్ళీ లేదనుకుంటూ మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ మనసు పెట్టిన, కళ్ళు మూసుకోగానే నాకు అసలు ఎంత లేదు, వెలితి కాదమ్మా అని అనుకొని మళ్ళీ దండం పెట్టుకుంటుంటే, అప్పుడు వెంటనే అమ్మ వెలితి ఏమీ లేదు, నీ హృదయంతో కనెక్ట్ అవ్వు అని చెప్తుంది లోపల. అసలు వెంటనే అది ఒక్కసారి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చి ఆ హృదయంతో కనెక్ట్ అయ్యి కళ్ళు తెరిచి 1-2 నిమిషాలు ఇలా చూస్తే మళ్ళీ నవ్వుతున్నట్టు కనపడుతుంది. నేను అనుకునేదాన్ని ప్రతిసారి నేను ఫీలింగ్ ఏమో అలా ఫీల్ అవుతుంటానేమో, నాకు నవ్వుతుంది అమ్మవారని నేను ఆ తన్మయత్వంలో అనుకుంటానేమో అనుకున్నా. వెలితి అన్న పదం నాలో నుంచే వచ్చింది, హృదయంతో కనెక్ట్ అవ్వు అనేది నాతో చెప్పింది. నేను రెండు కనెక్ట్ అయ్యి చూస్తే నవ్వుతున్నట్టు కనపడుతుంది. అంటే నేను సరెండర్ అయ్యే విధానంలో కూడా కరెక్ట్ లేదు అని సరి చేసుకున్నామ్మ. ఓహో సరెండరింగ్, ఇంకా సరెండర్. ఆమె సావిత్రి మేడం చెప్పినట్టు ఏదో తెలుసుకుంటున్నామని అంటాం కానీ జ్ఞానము ఎంత తెలుసుకున్నది మిడిమిడి జ్ఞానమే మా సాధనతో. మేడం నాకు మీరు చెప్తుంటే నవ్వు అంటే నవ్వు వస్తుంది. అంటే అన్ని మీలోనే ఉన్నాయనే విషయం గ్రహించారా లేదా? ఫస్ట్ అన్ని చేసింది అక్కడ అమ్మ, అన్ని మీలోనే ఉన్నాయనే విషయాన్ని తెలియజేసింది. మరి అది ఒక ఎనర్జీ కదా మేడం. ఇంకా నేను ఏదో పువ్వు పెట్టలేదో, నైవేద్యం పెట్టలేదో, స్వీట్ పెట్టలేదో అని ఆలోచిస్తున్నారు కానీ అది ఒక ఎనర్జీ అని, అన్ని మనలోనే ఉన్నాయి అనే విషయాన్ని మీకు తేటా తెల్లని చేసేసింది. మీరు ఇంకెక్కడ బయటపడాలి, ఈ సెషన్ అయిపోయినాక 10 నిమిషాలు కూర్చొని అసలు నేను ఎక్కడికి బయటికి రావాలో గమనించండి మేడం. ఇంకా మీరు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి బయటకు రావాలి. నిజంగా మీరు చెప్తుంటే నాకు నవ్వంటే అదేదో కాదు మేడం, ఒక విధమైన ఆనందంతో నవ్వొస్తుంది నాకు. ఇంకొకటి చెప్పారు మీరు, నేను క్షమించలేకపోతున్నాను అనేది అర్థమైంది అన్నప్పుడు, అందుకే అమ్మ చెప్పారు ఇక్కడ మీలోని అణువుకు ఏం చెప్పారు, పాజిటివిటీని ఇవ్వండి అంటే ప్రతి అణువుకు
సరైన భావనను, సరైన అనుభూతిని, సరైన ఆలోచనలను పంపించండి. అంటే నీలోని అణువణువు ఎప్పుడైతే అక్కడ దాంట్లో అందుకు కనెక్ట్ అవుతుందో మేడం, ఇంకా అక్కడ మీరు ప్రత్యేకంగా క్షమించాలనేది కూడా ఏది ఉండదు. ఆల్రెడీ మొత్తం పాజిటివ్తో నిండిపోయారు మీరు. అసలు ఈ రోజు మార్నింగ్ నుంచి అమ్మా ఇది వినలేదు, నేను విన్నదే 11కి స్టార్ట్ చేశాను వినడము. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్లు చిన్న చిన్నవే, కానీ నాకు ప్రతిదీ ఓహో నేను ఏదైతే తెలుసుకోవాలో అది ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు ఈ రోజు అందింది. ఎందుకు ఎందుకు ఇట్లా అని నేను అనుకున్నాను, కానీ నాకు 11కి స్టార్ట్ చేసి విన్న తర్వాత అనిపించింది ఓహో నేను తెలుసుకోవాల్సింది దీంట్లో ఇది ఉంది. ఏది యాక్సెప్టెన్స్ చేయాలి, ఏది మూడు ఒకేసారమ్మా. సరెండర్ ఎట్లా అవ్వాలి అంటే అవుతున్నానన్న విషయం తెలుసు, ఇంకా గా అంతర్గతంగా నాలో లోపలికి నేను వెళ్ళి ఎంత చెయ్యాలి అన్న క్లారిటీ, నేను అవుతున్నాను కదా అనే క్వశ్చన్కి, అవుతున్నానా లేదా అనే క్వశ్చన్కి ఇంకెంత అవ్వాలన్న దానికి డిఫరెన్షియేషన్ అనమాట. ప్రతి దానికి నాకు లెవెల్ ఆఫ్ ఇది నాకు బాగా అర్థమైంది. యాక్సెప్టెన్సీ కూడా యాక్సెప్టెన్సీ చేస్తాం, నోరిప్పనంత వరకు అది సమస్య రాదు. చిన్న మాట దాన్ని యాక్సెప్ట్ చేసి కూడా ఎందుకు ఇలా అని అన్నా కూడా ఆ సిచ్యువేషన్ లో ఫైరింగ్ వచ్చేస్తుంది ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి. అది కూడా అది కూడా మాట్లాడద్దు. నువ్వు యాక్సెప్టెన్సీ తీసుకున్నావా, సిచ్యువేషన్ సాక్షిలాగా చూడడమే. అది నువ్వు ఎరుకతో ఉండాలి అనేది పాయింట్ అర్థమైంది. మళ్ళీ ఒక గంటలోనే ఇంకొకటి అర్థమైంది. ఇట్లా తెలుస్తుందమ్మా. అంటే ఈ రోజు ఎక్స్పీరియన్స్ నాకు సూపర్ మేడం. అంటే ఏం నేర్చుకోవాలి అని నేను ఇక్కడ నేర్చుకునేది ఉంది అని నాకు అర్థమైంది. అంటే థ్యాంక్ యూ అమ్మా. మీరు ఈ రోజు ఎక్స్పీరియన్స్ అయిన దానికి ఈ ఎపిసోడ్ కరెక్ట్ గా కనెక్టెడ్ గా ఉంది. అంటే ప్రతి ఎపిసోడ్ మీరు తప్పకుండా వినాలి అని. అవునవును, అందుకే నాకు చాలా హ్యాపీగా వస్తుంది వాయిస్ కూడా, అవును, చాలా ఆనందంగా వస్తుంది అనమాట. అవును మేడం, సూపర్. అసలు చాలా బాగా చెప్పారు. ఏ Thank you. స్వరలక్ష్మి మేడం, చాలా రోజులకు వెల్కమ్. నమస్తే అమ్మా సరితమ్మ. నమస్తే. ఆల్ మాస్టర్స్ నమస్తే. BYM బ్రహ్మోత్సవానికి వెళ్ళొచ్చానమ్మా. వావ్, కంగ్రాట్స్ మేడం. చాలా అద్భుతంగా జరిగింది. యా. మిమ్మల్ని కూడా తలుచుకోవడం జరిగింది అక్కడ అమ్మ. ఇది స్టార్ట్ కావడానికి గాని ఈ కార్యక్రమానికంతా మీరే అడిగేశారనేసి ఎంత వింటున్నా అమ్మ చెప్తున్నారు కదమ్మా. కొన్ని మన సిచ్యువేషన్ లో ఆచరణ లేకొచ్చినప్పుడు టక్కనే అనడం జరుగుతుందమ్మా. ఒక్కొక్కసారి, ప్రతిసారి కాదలేండి, ఒక్కొక్కసారి వచ్చేస్తుంది అది ఆ కోపం. నాకు అలాంటి సిచ్యువేషన్ ఎదురైంది అక్కడ. జస్ట్ ఉన్న మావారు కూడా వచ్చారమ్మా. ఇదికి ఫస్ట్ టైం వచ్చారు, సెకండ్ టైం వచ్చారు. ఆయన సూపర్ మేడం. ఆయన పర్ఫెక్ట్ గా ఉన్నారు. అసలైన మాస్టర్ అంటే ఆయన నుంచి నేను నేర్చుకోవాలి కాబట్టి సిచ్యువేషన్లు ఎదురైతాండి అనేది నాకు అర్థమవుతుంది. తను ఎందుకు అలా ఇది ఉన్నాడు అనేది నాకు ప్రతి విషయంలోనూ బాగా తనే అమ్మ నాకు. అలా ఉన్నప్పుడు బయటకు వచ్చాక ఒక ఫోన్ కాల్ పాప నుంచి వస్తే మాట్లాడు అని ఇచ్చాడు. సరే అని మాట్లాడుతున్నాను. వెహికల్ అక్కడ ఉందన్నమాట. డ్రైవర్ వచ్చాడు, దాన్ని డిక్కీ ఓపెన్ చేయాలి. నేను అక్కడ అడ్డంగా ఉన్నాను. ఆయన ఏం చేశాడంటే చేయి పట్టుకుని అక్కడ తగులుతుంది నీకు అన్నట్లు వెనక్కి లాగాడు. అంతే, ఆయన ఏం చేయలేదు. నాకు వెంటనే కోపం వచ్చేసింది. అంటే ఉండయా నాకు తెలుస్తాండయ్యా, అక్కడ నన్ను నేను మార్చుకుంటే నాకు తెలుస్తుంది, ఆ సిచ్యువేషన్ నాకు నేర్పిస్తుంది. నేను వెంటనే ఫోన్ కట్ చేసేసానమ్మా, మళ్ళీ మాట్లాడతానని. అంతే అన్నాడు. ఏం వింటున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు? నేను అసలుకి ఏం చేశాను, నిన్ను ఊరికి వెనక్కి లాగాను ఆయనకు అడ్డమని. అంత లోపల అంత కోపం ఫోన్ పెట్టేసి ఇదేంటావు, నన్ను గమనించుకుంటే పనిలేదా అని ఒక్క మాట అన్నారమ్మా. నాకు అనిపించింది అంటే ఒక్క తావ మనను వాళ్ళు యాక్సెప్ట్ చేయకుంటేనే మనకింత కోపం వస్తే విశ్వానికి గాని గురువులకు గాని మన అంతరాత్మకు కూడా అయిపోని వాటికి ఎంత కోపం రావాలమ్మా. ఎంత జ్ఞానం వింటున్నా, ఎంత ఇది చేస్తున్నా మనం ఆచరణలోకి రాకపోతే వాటికి ఎంత కోపం రావాలి. ఎక్కడ ఏం నిజంగా నాకు ఈ క్వశ్చన్ వచ్చిందమ్మా. ఏం నేర్చుకుంటున్నాను నేను? వాళ్ళకి ఎంత కోపం రాలి, చిన్న సిచ్యువేషన్ కి మనకి ఇంత కోపం వస్తే ఈ జ్ఞానం అంతా ఏమైపోతాంది, విన్న జ్ఞానం అంతా అనిపించి వెంటనే నేను సైలెంట్ అయిపోయినానమ్మా. అక్కడ ఏం మాట్లాడలేదు, నా తప్పు నాకు తెలిసింది. వెంటనే ఎరుకొచ్చింది ఆ మాట అన్న వెంటనే ఎరుకొచ్చినారు. ఏంటి నేను ఈ చిన్నదానికి కోపం, ఆయన మాట్లాడకముందే నాకు ఎరుకొచ్చిందమ్మా. నేను ప్రవర్తించినాక నాకు వెంటనే ఎరుకొచ్చి నేను ఆయన ఏం మాట్లాడుతున్నా మౌనం వహించానమ్మా. సైలెంట్ అయిపోయాను, ఎక్కడ ఏం మాట్లాడలేదు.
అంతేనమ్మా, ఆటోమేటిక్ గా ఆయన కోపం తగ్గిపోయింది. సూపర్ మేడం. అంటే నీది తెలిసిపోయింది కదా, నీ తప్పేంటనేది నీకు తెలిసింది కదా, అవగతమైంది కదా. అలా నడుస్తుంటే కూడా సూర్యుడి నుంచి కూడా ఇది చూస్తుంటే, ఇప్పుడు నాకు నచ్చినది వాళ్ళకు నచ్చాలని ఎదుటోళ్ళకు లేదు కదమ్మా. ఏదైనా గాని నీ ఇష్టం నీకు ఎట్లుంటుందో వాళ్ళ ఇష్టం వాళ్ళకు అలాగే ఉంటుంది కదా. దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ మనం వెళ్ళడమే కదా లైఫ్. ఎందుకు తెచ్చుకున్నామంటే ప్రతి ఒక్కరి నుంచి అది నేర్చుకోవడానికే తెచ్చుకున్నాం మనం. అక్కడ ఆ పాత్రది ఏ తప్పు లేదమ్మా, ఏ పాత్రది కూడా తప్పు లేదు. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడానికే తెచ్చుకున్నాం. Yes, అది madam. నాకు అనిపించిందమ్మా. అప్పుడప్పుడు కొంచెం ఏదన్నా నేను పాప విషయంలో ఏదన్నా నేనేమన్నా మోహంలో పడుతున్నానా, అక్కడ ఏదైనా నేను తప్పు చేస్తున్నానా, ఏమన్నా మాట్లాడుతున్నా, నాకు నేను ఎక్కడ ఉండాను అని పరిశీలన చేసుకున్నప్పుడు ఏదన్నా మాట వచ్చి తను ఏదన్నా పాప నుంచి కొన్ని వస్తుంటాయన్నమాట, తన నోటి నుంచి కోపంగా ఏదన్నా, అప్పుడు నాకు వెంటనే ఎరుకొస్తుందమ్మా. ఓకే, ఇక్కడ ఈయన నుంచి ఈ మాట అంటున్నానంటే అక్కడ ఆ విషయంలో నేనేదో నేర్చుకోవాల్సి ఉంది, అందుకే తన నుంచి నేను ఇవి వింటున్నాను అని ఎరుక అనేది బాగా వస్తుందమ్మా. ఆ టైంలో మటుకు వస్తుంది నాకి. అది ఎరుకొచ్చినప్పుడు ఏం చేస్తానంటే మౌనం వహిస్తానమ్మా. ఏమీ మాట్లాడను, తను ఏమంటున్నా సరే మౌనంగా ఉండిపోతాను. అక్కడ నేనేం మాట్లాడిండను, తన నుంచి అది కోపంగా వచ్చిందంటే అక్కడ నన్ను దిద్దుకోవాల్సింది ఉందనేది నాకు అర్థమైతా ఉంది. Yes, madam. అలా పూర్తిగా గురువులకు సరెండర్నెస్ అయినప్పుడు మా ఎంత అవేర్నెస్ ఇస్తా ఉండారంటే అది అనుభవపూర్వకంగా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందమ్మా. Yes, అమ్మా. యాక్సెప్టింగ్ చేసి నువ్వు ఆ సరెండర్నెస్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఎరుక అనేది ఇస్తా ఉండారమ్మా అక్కడ గురువులు. ఈ విషయంలో ఇది నువ్వు నేర్చుకోవాలి, ఇక్కడ ఇది ఉండాలి అనేది చూపిస్తుంది. అది నాకు బాగా అర్థమైందమ్మా. చాలా అనుభవాలకు వచ్చాయి, చాలా Super. అద్భుతంగా జరిగింది బ్రహ్మోత్సవం మటుకు. ఎండింగ్ వరకు ఉండలేకపోయా, అంటే ఉన్నాను 3వ రోజు కూడా మధ్యాహ్నం వరకు ఉన్నాను. సెలబ్రేషన్ అప్పుడు కదమ్మా అసలైన సెలబ్రేషన్, డాన్స్, దానికి ఉండలేక. ఓకే అమ్మా, ఏది ఎంతవరకు ఇచ్చినారో దాన్ని యాక్సెప్టింగ్, అంతవరకు ఉండేదానికి కూడా అవకాశం మనకు సృష్టి ఇచ్చింది కదా, దానికి దానికి కృతజ్ఞతలు. కృతజ్ఞతలు. సూపర్ అమ్మా. అయితే ఏదైతే మనకు రావాలో మనకు రావాల్సిందే అవేర్నెస్. ఆ అవేర్నెస్ అవును. వస్తుంది. ఏమమ్మా కొన్నిసార్లు కొంచెం అది జరిగినాక వస్తుంది, రాను రాను అది జరగక ముందే అవేర్నెస్ వస్తుంది. వస్తుంది. అదే ఎస్ మాస్టర్, సాధనలో పెడుతూ కొన్ని జరిగినాక అరే నేను ఇలా చెయ్యకుంటే బాగుండు అనే అవేర్నెస్ వచ్చి కామ్ అయిపోతాము. కానీ అలా సాధన చేస్తూ చేస్తూ ఉంటే అది జరగక ముందు ఇది నేను చెయ్యొద్దు అనే అవేర్నెస్ కూడా వస్తుంది మాస్టర్స్. అన్ని సాధననే మాస్టర్స్, ఏదైనా సాధననే అన్నమాట. ఆ ప్రాక్టికాలిటీ ఉంటేనే మనము అప్పుడు ముందుకు వెళ్ళగలుగుతాం. సూపర్ లక్ష్మి మేడం, చాలా అలా చివరిగా అదే వచ్చిన అమ్మ ఒకటి చాలా చెప్పింది క్లోజ్ కదమ్మా, తర్వాత గడియారం ముళ్ళది, మీ మనసు ఆ నుంచి ఇంత దూరం ఊగుతుందా, ఇలా ఊగుతుందా, 3 అయ్యే. కోణాలు చెప్పింది కదమ్మా. ఒక్కొక్కసారి అలా టక్కని నన్ను నేను పరిశీలన చేసుకున్నప్పుడు ఎక్కువ అమ్మ బాబు ఇంత ఊగుతాందా నా మనసు అనుకుని, వద్దు ఇంత ఊగేదొద్దు, ఎరుకలేక తెచ్చుకోవడం ఇంతే అని చెప్పి మళ్ళీ తెచ్చుకోవడం, అది మటుకు బాగుందమ్మా. ఎగ్జాంపుల్ అమ్మ ఇచ్చిన ఎగ్జాంపుల్ మటుకు చాలా బాగుంది. మనం పరిశీలించుకోవడంలో ఎంత ఊగుతుంది అనేది మనకే అర్థమవుతుందమ్మా. అందుకే మాస్టర్స్ ఎస్ అమ్మా, మీ విద్య అందరికి ఈ టైంలో ఒకటి చెప్పాలమ్మా. మీ మీ గ్రూప్ లో, ఈ బీవైన్ గ్రూప్ లో ఎవరెవరైతే ఏ సేవ చేస్తున్నారో వాళ్ళందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నీలమా మేడం కావచ్చు, మీరు విజయలక్ష్మి మేడం, గిరిజా మేడం, జ్వాలా మేడం గారు, దీప్తి మేడం, అమ్మ ఒక సేవ చేసేదానికి ఎంత స్వచ్ఛమైన స్ఫటికంలాగా మీరందరూ సేవలు చేస్తున్నారంటే, సేవ అంటే ఇలా చెయ్యాలి, సేవకు నిర్వచనం లాగా ఉండారమ్మా మీరందరూ. నిజంగా చెప్తున్నానమ్మా, హృదయపూర్వకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అంత అద్భుతమైన సేవలు అందిస్తున్నారు మీరు. నేను ఎంత మందికి చెప్పుకున్నానో బ్రహ్మోత్సవం 2కు వెళ్ళాక, అమ్మ ఆడవాళ్ళు కూడా ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేయగలరు, ఇంత స్వచ్ఛంగా చేయగలరు అనేది బీవైఎంలోనే నేను చూశానమ్మా. అంటే ఉండొచ్చమ్మా, ఎక్కడైనా అందరూ ఉండొచ్చేమో, నేను ఎక్కడికి అంత ఇది చూడలేదు. నేను చూసిన కొన్నిట్లో నాకు ఇది చాలా అద్భుతం అనిపించింది. నేను అమ్మను కూడా ఇదే కోరాను, అమ్మ నాకు కూడా సేవ చేయాలని ఉంది, కానీ ఏం చేయాలో నాకు తెలీదు. నాకు టెక్నాలజీ పరంగా అయితే తెలియదమ్మా ఏది, ఇంక ఏదైనా చెయ్యాలని అయితే నాకు లోపల తపన ఉందమ్మా అని అంటే, ఏం పర్వాలేదు మేడం, వచ్చేయండి, అన్ని అవే వస్తాయి మీకు, అన్ని మీకు ఏం నేర్చుకుంటారు కావాలి, మేడం. ఇన్ని గ్రూపులు ఉన్నాయి మేడం అని. ఇక్కడ చాలా మంది ఫస్ట్ టెక్నాలజీ ఎవరికి తెలియదు మేడం. ఇందులో వచ్చినాకనే నేర్చుకున్న వాళ్ళం ఉన్నాం. మీరు కూడా రండి, మీరు కూడా నేర్చుకుంటారు. అద్భుతంగా అందరు కలిసి చేయడం వల్ల ఇంకా ముందుకు ఈ ఏదైతే ఉందో మేడం ధ్యాన జగత్,
అది కావాలంటే అందరూ ముందుకు రావాల్సిందే, అందరికి జ్ఞానాన్ని అందించాల్సిందే. మీరు అద్భుతం మేడం. తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండానమ్మా. ఏ దాంట్లో ఏ ఇది కావాలన్నా నేను తప్పకుండా ఇవ్వడానికైతే సిద్ధంగా ఉంటానమ్మా. మీరు అన్నట్లు ఆ టెక్నాలజీ కూడా దాంట్లో చేరిపోతే అదే వస్తుంది. వస్తుంది మేడం, అంతే. ఆ తపన ఉంది మీకంటే వచ్చేస్తుంది మేడం. అసలు ఖచ్చితంగా వాళ్ళే చేసుకుంటారు నేర్పిస్తారు అంతే. యూనివర్స్. థ్యాంక్ యూ అమ్మా. మేడం, ఇప్పుడు మీరు అన్నారు ఒక విషయం, నేను ఇక్కడ చూసాను కాబట్టి ఇక్కడనే చెప్తున్నాను అంటే ఎవరమైనా అంతే కదా మేడం. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తారా అనే విషయం మీరు ఇక్కడ ఇది చూసారు కాబట్టి, మీరు ఒక్క దగ్గర చూసారు కాబట్టి దాన్ని అంటున్నారు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది వాళ్ళ దాంట్లో కూడా ఎక్కడెక్కడో చూసిండొచ్చు. అవును అది చూసినప్పుడు ఓకే చేస్తారు ఎవరైనా అనే కాన్ఫిడెంట్ ఉంటుంది. అవునమ్మా. అంతే మేడం, ఇంకోటి ఏం లేదు. ఎవరైనా చేయగలరు మేడం, స్త్రీలు పురుషులు అనేది ఏం లేదు. ఎవరైనా ఏదైనా చేయగలరు. అందుకే కదా కాదు లేదు రాదు అనేటివి లేవు డిక్షనరీలో. ఏదైనా నేను చెయ్యగలను, చేస్తా, అంతే. ఇంకో వర్డే లేదు. ఐ విల్ డూ కూడా కాదు, ఐ డూ, అంతే. ఏదైనా అంతే చేయగలరు. కరెక్ట్. థ్యాంక్ యూ తప్పకుండా మేడం. చేస్తానమ్మా. ఆ అడుగులు వేసినప్పుడు ఇంకా మన అడుగులు ఎలా ఉండాలో మనకు అర్థమవుతుందమ్మా. తప్పకుండా మేడం, మీరు ఏది చేయాలనుకున్న వెల్కమ్. అమ్మనే వెల్కమ్ చెప్పేశారు. మీరు ఏది అవునమ్మా. నేర్చుకోవాలనుకుంటే నేర్పించడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదేది వచ్చో అది నేర్పించడానికి కూడా ఎప్పుడు రెడీగా ఉంటారు. థ్యాంక్ యూ ఓకే అమ్మా. మచ్. థ్యాంక్ యూ వెల్కమ్. వరలక్ష్మి మేడం హైదరాబాదా? మీరు కాదు కదా? కాదమ్మా, పుంగనూరు, ఓకే. మదనపల్లి మదనపల్లి. దగ్గర పుంగనూరు. Yes. అంటే తిరుపతి దగ్గరలోనా మేడం? అవునమ్మా అవునమ్మా. ఎస్. శోభా మేడం, మీరు బెంగళూరులోనే ఉంటారా? బెంగళూరే. యా. ఓకే. ఎస్ మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడతారా? మీరు ఇంతమంది చెప్పినా మీకు ఒక్క పాయింట్ కూడా నచ్చలేదా మాస్టర్స్? అయితే ఓకే, ఇట్స్ ఓకే మాస్టర్స్. ఏం చేస్తాం, పంచుకుంటే పెంచబడుతుందంట. ఒకటి పంచుకుంటే 10 వస్తాయంట మనకి. అయినా మీరు రెడీగా లేరంటే మనం ఏం చేయలేం మాస్టర్స్. మరి చూడండి, కొత్తగా వచ్చిన శోభ మేడం ఒక పాయింట్ పంచుకున్నారు. ఎప్పటి నుంచో ఉన్న మాస్టర్స్ ఉన్నారు ఇడ, మరి వాళ్ళు ఏది పంచుకోవట్లే. ఎస్ మాస్టర్స్, సెషన్ ఎండ్ చేసుకుందామా? ఇంకెవరైనా ఏదైనా మాట్లాడతారా? చెప్పండి మాస్టర్స్. కొత్త వాళ్ళు ప్రేమకుమారి మేడం, అనితా మేడం మీరు మాట్లాడొచ్చు, అన్మ్యూట్ చేసుకోండి. దీప్తి మేడం, రాధికా మేడం, సీతా మేడం. ఓకే మాస్టర్స్, సెషన్ ఎండ్ చేసుకున్నాం. చాలా అద్భుతంగా జరిగింది. కొత్తగా మన కొత్త వాళ్ళు ఒకరు వచ్చేసారు మన గ్రూప్ లోకి. మేడానికి హార్ట్లీ వెల్కమ్ చెప్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా జరిగింది సెషన్. నెక్స్ట్ 50 మాస్టర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వినొచ్చు మాస్టర్స్. 50వ ఎపిసోడ్ నెక్స్ట్. అమ్మో, మనం కూడా హాఫ్ సెంచరీకి వచ్చేసాం మాస్టర్స్. 50 ఎపిసోడ్స్కి వచ్చేసామంటే హాఫ్ సెంచరీకి వచ్చేసాం నెక్స్ట్ ఎపిసోడ్తో. హాయిగా మనం కూడా ఒక బ్రహ్మోత్సవం అని చెప్పుకుందాం 50 ఎపిసోడ్లో. సరేనా మాస్టర్స్, జరుపుకుందామా? థ్యాంక్ యూ సరిత మేడం. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా ధ్యానం చేయించిన విజయలక్ష్మి మేడానికి, మనకు టెక్నికల్ గా సపోర్ట్ చేసిన నీలిమా మేడానికి, ఇంత చక్కటి డివైన్ ప్లాట్ఫామ్ అందించి మనం ముందుకు తీసుకెళ్తున్న సరోజమ్మకు వేల కృతజ్ఞతలు. ఈ రోజు పార్టిసిపెంట్స్ అయ్యి వాళ్ళ జ్ఞానాన్ని పంచుకున్న మాస్టర్స్ కి, నెక్స్ట్ ఎపిసోడ్ లో పంచుకోవడానికి రెడీగా ఉన్న మాస్టర్స్ అందరు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.